అంబనవాంబుజజ్వలకరాంబుజశారదచంద్రచంద్రికాడంబరచారుమూర్తి ప్రకటస్ఫుటభూషణానందని వికాసం గజదే విభాగన సుభక్య వివిష్టనిజ ప్రభావ భావంబరవీధి విశ్వత విహారమము సుఖతోడు భారతి పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తుల చంద్రిక సచరిత్రను ఆధారం చేసుకొని 618వ జ్ఞానయజ్ఞం సంఖ్యాపరంగా ఒకసారి పొరపాటుగా ఏమంటారంటే 618వ సచరిత్ర అంటారు. 618వ సచరిత్ర లేదు. 618వ జ్ఞానయజ్ఞం అంటే సచరిత్రకు నంబర్ లేదమ్మా. అది నేనున్నా ఉన్నప్పుడున్నా ఎవరున్నా ఉన్నప్పుడున్నా నంబర్ వెళ్ళిపోతూనే ఉంటుంది. వాటా యజ్ఞాలు జరుగుతుంటాయి. 618 అంటే ఈ రకంగా 5 రోజులు 7 రోజుల పాటు జరిగింది. ఈరోజు రామేశ్వరంలో ఈ ముగింపు అంటే 618వ జ్ఞానయజ్ఞంగా నిర్ణయించుకున్న దాన్ని ముగింపు కార్యంగా అంటే స్వస్తి అంటారు దాన్ని. ఆ కార్యం జరగబోతున్నది. ప్రతిరోజు మనం వింటూనే ఉన్నాం. హరిహర తత్వం ఈ క్షేత్రానికి చాలా విశిష్టత ఉంది. అంటే మీరు అనుకోవచ్చు, ఏ క్షేత్రానికి వస్తే మీరు ఆ క్షేత్రం గొప్పతనం చెప్తారు కదా. కాదమ్మా, నేను కాశీకి వెళ్ళినా కాశీ క్షేత్రం గొప్పతనం ఎలా తెలుసుకొని చెప్తున్నాను? సత్యతను ఆధారం చేసుకొని. నా సొంత తెలివితేటలు లేవము. సత్యతను ఆధారం చేసుకొని అక్కడ ఈశావాస్యం గురించి చెప్పకూడదు. కాశీ ఎట్లాంటిదంటే కాశీలో ఎవరుంటారట? శివుడే ఉంటాడండి. కాశీలో శివుడే ఉంటాడు. ఎవరు వస్తారట అక్కడికి? ఆయన అనుమతి లేని శివుడు ఒకరు రాదు. ఏదా కాశీ నగరం అట్లాంటిది. మహాపండితుడై మహా గొప్పవాడి మహాసన్మానం చేస్తున్న అడుగు పెట్టలేడండి కాశీలో. అది కాశీ ప్రాధాన్యత. మరి రామేశ్వరం అండి, ఆ కాశీలో ఉండే ఆ శివుడటండి అక్కడ జ్యోతిర్మయలింగంగా ఉన్నాడు. కాశీ క్షేత్ర నివాసం కాశీలో ఆయన ఉంటారు. కానీ ఆయన రూపాలు మాత్రం ఏ రూపంగా? శివలింగంగా జ్యోతిర్మయలింగాలు ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు. అందులో విశ్వనాథుడు ఒకడు. అందుకే నా పేరు చూడండి, మిగతా పేర్లు వేరే వేరే ఉన్నాయి. విశ్వనాథుడు అంటే మొత్తం విశ్వానికి ఆయనే అధిపతి. కాబట్టి కాశీలో విశ్వనాథుడే. అది జ్యోతిర్మయలింగం. అది ఎవరు ప్రతిష్ఠ చేశారు? ఆయనకాయనే. ఆయన అన్నపూర్ణ విశాలాక్షి అంతే, ఆయనకాయనే. కానీ ఇవి ఇంత కాదండి. ఇప్పుడు శ్రీశైలంలో మీరు వినుంటారు, సుబ్రహ్మణ్య స్వామి యొక్క కోరిక ప్రకారంగా అక్కడ ఆ జ్యోతిర్మయలింగం ఏర్పడింది. అట్లాగే మన రామేశ్వరం రాముడు ప్రతిష్ఠ చేసిందండి బాబోయ్. సుబ్రహ్మణ్య స్వామి కాదు, ఇంకొక భక్తురాలు కాదు, ఇంకొక ఎవరు కాదండి, సాక్షాత్ రాముడు. ఇంకొక విశేషం ఏంటంటే నేను ప్రతిరోజు గుర్తు చేస్తున్న 7 రోజుల నుంచి హరిహరాత్మకం. కాశీలో మీరు కనుక గుర్తు చేసుకుంటే హరిదే. అందుకని అక్కడ నేను గుర్తు చేసుకునే ఏమిటి? ఈశావాస్యమే, అంతా ఈశ్వడే. ఈశావాస్య జగత్తం జగతాం మొత్తం ఆయన ఈశ్వరుడే. కానీ ఇక్కడ అట్లా కాదమ్మా. హరి ఉన్నాడు, హరుడు ఉన్నాడు. హరి ఎక్కడ ఉన్నాడండి? రాముడు హరి కాదా? అందుకనే ఈ రాముడి యొక్క గొప్పతనం గుర్తు చేసుకుంటే అమ్మా, ఋషులండి, ఋషులు గురుతుల్యులు వాళ్ళు ఏం చేశారో రాముడిని గౌరవించడం కాదు, రాముడికి శిక్షణ ఇచ్చారు. అందుకని ఈరోజు గుర్తు చేస్తున్న అక్కడ కాశీలో శివుడు ఉంటే ఇక్కడ రామేశ్వరంలో ఆ రాముడు చెంద అంటే రాముడు ఎట్లాంటి వాడట? గురువుల సేవ తీసుకున్నాడు, గురువుల శిక్షణ పొందాడు ఆయన. మీరు బాగా తెలుసు, వెంకటేశ్వర సుప్రభాతం ప్రారంభం చేస్తానండి. కౌసల్య సుప్రజారామ పూర్వా సంఖ్యా ప్రవర్తతే. కానీ అది వెంకటేశ్వర సుప్రభాతానికి మొదటి శ్లోకం కాదమ్మా. అది దాంట్లో అది చెప్తాం. కానీ అది రామాయణంలో ఉంది. ఏ సందర్భంలో ఉందంటే తెలుసు మీకంతా కథ. దశరథుల వారి కొడుకైనటువంటి ఆయనను విశ్వామిత్రుడు తీసుకొస్తాడుగా అడవిలోకి. తెలుసు కదా మీకు కథ అంతా. ఏం చేశాడట? మళ్ళాగా ఆయన కూడా పడుకున్నాడు. ఎవరు? రాముల వారు, లక్ష్మణస్వామి. అప్పుడు లేపుతాడమ్మా. అంటే అదే చూడండి, గురువు గారు ఏ రకంగా కౌసల్య సుప్రజారామ. అక్కడ చూడండి, ఇంకో విశేషం తెలుసా మీకు? మీకు అందరికి తెలిసి ఉండాలి, గుర్తు చేసుకుంటున్నా నేను. దశరథ సుప్రజారామ అనొచ్చేమో, కానీ లేదే, కౌసల్య సుప్రజారామ. అందుకని ఎప్పుడైనా ఎవరినన్నా కాస్తంత మంచిగా ఆనందంగా లేపాలంటే అమ్మని గుర్తు చేసి లేపాలట. నాయనని గుర్తు చేసి ఆయన ఎప్పుడు లేపుతూనే ఉంటాడు. అంటే కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఎందుకు లేవాలయ్యా? కర్తవ్యం దైవమాన్యకం.
నువ్వు లేచి నువ్వు నీ సంసారం చూసుకొని నీ భార్యాబిడ్డలతో సుఖంగా చక్రవర్తిగా ఉండడం కోసం కాదు. నేను ఎందుకు లేపుతున్నా? దైవమాన్నికం కర్తవ్యం. కర్తవ్యం వేరు, బాధ్యత వేరండి. నేను వివరాలను చెప్పనక్కల్లా. నువ్వు చేయాల్సిందే ఉంది. ఏదది? గురువుల సేవ చేయాలి. రెండవది, రాక్షసులు చేస్తున్న పనులకు నువ్వు ఆటంకం కలగకుండా ఆ యజ్ఞ హోమాలన్నింటినీ కాపాడాలి. అందుకని యజ్ఞం చేసేది ఎవరండి? యజ్ఞైన యజ్ఞం యదంచడాని ధర్మాన్ని ప్రధాన్యాసన్. యజ్ఞ స్వరూపుడు ఆయనండి. యజ్ఞం మనం ప్రారంభం చేశానంటే ఆ యజ్ఞానికి ఆటంకాలు లేకుండా కాపాడేది కూడా ఆయనే, ఇంకా వేరే కాదు. మరి ఎవరైనా హరి ఎవరు? యజ్ఞ స్వరూపుడు ఆయన. ఏదన్నా హోమంలో ఏదన్నా నీరు పడుతుంటే పైనుంచి పడకుండా ఆపుకున్నది ఆయనే. మనం చేస్తూ ఉండడం నిమిత్త మాత్రమే. ఆ రకంగా ఆ విశ్వామిత్రుల వారు ఏదైతే ఆయనకు కావాల్సిన చూడండి ఎంత చక్కగా అట్లాంటి రాముడు. ఎట్లాంటి రాముడు? బాలరాముడు ఆయన. అయోధ్యలో రాముడు ఏం చేశాడు? వస్తున్నాడు. అందుకని ఈ దేశంలో నడయాడినటువంటి శ్రీహరి మానవుడిగా నడయాడిని ఆయన ఒక్కడేనండి. శ్రీకృష్ణ పరమాత్మ రామేశ్వరం రాలే, రాముడు వచ్చాడు. ఎందుకు వచ్చాడో మీకు తెలుసు. కానీ వచ్చిన ఆ వ్యక్తి ఏం చేశాడు? ఇక్కడ హరి కదా, కానీ హరుణ్ణి పూజించాడు. అందుకనే మన జ్యోతిర్మయ లింగాల్లో ఒక లింగం ఇది. మీరు అనుకోవచ్చు ఏదో అంటే రాముల వారు ప్రతిష్ఠ చేసిన జ్యోతిర్మయ లింగం. అంటే రాముల వారు మరి మిగతావన్నీ జ్యోతిర్మయ లింగాలుగా ప్రసిద్ధి చెందడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఇక్కడ రాముల వారు ప్రతిష్ఠ చేయడం అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువే ప్రతిష్ఠ చేసినటువంటి లింగం. ఇంక ఇంతకంటే గొప్పది కావాలండి. హరిహరాత్మకం. అటు హరుడు, ఇక్కడ హరి. ఈ హరి విష్ణు రూప స్వరూపం సాక్షాత్ ఆయన. ఈ రకంగా చేసిన ఆయన మరి ఎంత గొప్ప ఆలోచన చేస్తారండి. కానీ మొన్న మీకు నేను చెప్పా, ఇక్కడ రాముల వారు అక్కడ చెప్పగా విశ్వామిత్రుడు ఏం చేశాడు? కౌసల్య సుప్రజ అక్కడ చేయాల్సిన పని అక్కడ చేయించాడు కబురుగా. ఇక్కడ ఏం చేశాడండి? రాక్షసులను చంపడానికి ముందు ఏర్పాటు చేసుకున్నాడు, చంపాడు, వచ్చాడు, రావణాసుడిని చంపాడు, తర్వాత ఇంతమందినో చంపాడు, తన వాళ్ళు పోయారు పైన. అందుకని ఇక్కడ ఏం చేశాడు? సముద్రంలో తర్పణాన్ని పిలిచాడు ఆయన. అందుకని సముద్రం నుంచి నీళ్లు తీసుకుపోతారు. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే ఇంత చేసిన ఆయన బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇక్కడ ఏం సంపాదిస్తున్నాడమ్మా రాముడు? నాకు కావాలిది, నేను ఇంత చేశాను కదా ఈ రామేశ్వరంలో, నన్ను అందరూ ఇట్లా గుర్తు చేసుకోండి అని ఆయన ఏం చేయలేదు. ఆయన ఏం చేశాడు? శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. అంటే అర్థమైంది, అయ్యా నేను ఇంత గొప్పవాడినైనా ఆ మహాత్ముని సేవించుకోకపోతే నా పితృదేవతలు నన్ను ఆశీర్వదించరు. ఆ పితృదేవతలు కానీ వేరే ఏదైనా దోషాలు ఉన్నా అవన్నీ పోవాలంటే ఆ శివుడే మనకు గతి అని. ఎవరు? నేను కాదు, మీరు కాదండి. ఎప్పుడో త్రేతాయుగంలోనే శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి దానికి తగినట్టుగా. ఎందుకంటే కొన్ని చోట్ల ఎట్లా ఉంటుందండి, శివలింగం ఎవరైనా ప్రతిష్ఠ చేసినా అక్కడ ఏవేవో కార్యక్రమాలు ఉంటుంటాయి, కానీ ఇక్కడ ఏమీ లేవండి. ఒక్కటే అక్కడి నుంచి ఇక్కడ పోవడం. నేను చెప్పగా 22 భావాలు అంటే దాని అర్థం కూడా మీకు నేను చెప్పాను. కాబట్టి ఈ భావులు ఈ రకంగా తర్పణాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అది కూడా బాగా కొన్ని చోట్ల పోతాం, మనం గయకు పోతాం, కాశీకి పోతాం, అక్కడ తర్పణాలని పిండ ప్రదానాలని ఏదో పితృకార్యాలు చేస్తుంటారు. ఇక్కడ చూడండి అట్లాంటివి ఏదో కొన్ని ప్రారంభం చేశారు, కానీ కమర్షియల్గా ఏదో యథార్థానికైతే ఏమీ లేదండి. ఏదో వినంగానే మా నాన్నగారు చనిపోయాడా వినంగానే ఏం చేశాడు? సరయూ నదిలో తర్పణం వదిలేడు. ఏ నీళ్ళండి? ఆ నదిలో ఉండే నీళ్ళు ఆ నదిలో వదిలిపెట్టాడు. నాన్నను గుర్తు చేసుకున్నాడు, వదిలిపెట్టాడు. ఎవరు? శ్రీరామచంద్రమూర్తి. ఇక్కడ ఏం చేశాడు? రావణాసుడు బ్రాహ్మణైన ఎంతమంది చచ్చిపోయారు, మళ్ళీ వాళ్ళ ఆత్మ ప్రేతలు వాటికి ఇట్లా. అందుకని శ్రీ మహావిష్ణువు అయిన ఆయనే ఇక్కడ ఈ రామేశ్వరం నక్షత్రంలో చెప్పాను కదా. ఇటు నదీ నదాలు అంటారంటే తూర్పులకు వెళ్ళే నదులు, పడమటికి వెళ్ళే నదులు ఎక్కడ కలుస్తాయి? సముద్రంలోనే కదా. ఇటు తూర్పు నుండి వచ్చే బంగాళాఖాతం ఇక్కడి నుంచి వచ్చేటువంటి 2 నదులు ఇక్కడికి వచ్చేస్తాయండి. మనం సృష్టించుకున్నది కాదు ఇది. అంటే నర్మదా అంటే పడమటి పైకి వెళ్ళి కలిసి ఆ నది, ఇటు తూర్పున వెళ్ళిన గంగా,
ఈ గంగా ఏదైతే ఉందో ఆ గంగా వచ్చి ఈ సముద్రంలో అన్నీ కలిసిపోయినాయి, ఇక పేరు వేరే వేరే లేదు. అట్లాంటి అన్ని నదులు కలిసిన దాంట్లో మనం అంటాం చూడండి, ఒక నదిలో పుష్కరానికి వస్తే అన్ని నదులు కలుస్తాయని. మరి అన్ని నదులు కలిసి సముద్రానికి తర్పణం విడవడం అంటే ఎంత భాగ్యం ఉంది నిజంగా. నిన్ను ఎవరు స్వామి అడిగారు, గణేష్ గారు ఏం అమ్మా ఒకటి నేను పూజా విధానాలు నాకు కొన్ని విషయాలు తెలుసున్నాను, కానీ దానికోసం చాదస్తంగా కష్టపడకండి. దయచేసి మీ అమ్మా నాన్న పోయి ఉంటారనుకోండి, ఎవరో పెద్దవాళ్ళు, వాళ్ళ పేరు గుర్తు చేసుకుని నీళ్ళు దాంట్లో వదిలిపెట్టారు. మాకు సార్ సంకల్పం ఎట్లా చేయాలి సార్, ఏం చేయాలి సార్, అక్కడ ఏమన్నా అమ్మ ఎట్లాగో సంబంధం ముందుతారు తడిగుడలేక అంతే. దానికోసం అయ్యో నాకు మంత్రం రాదండి, రాయప్రసాద్ గారు అయ్యగారు మీరు రండి, నిజమే తీసుకొని చేయవద్దని నేను చెప్పడంగా. ఈరోజు ఏంటంటే 18వ తారీఖు ఇది కాదమ్మా, మనకు తిథి ఉంది తెలుసు కదా మీకు, ఋతువు అన్నీ ఉన్నాయి. అది కాకుండా నేను గుర్తు చేశాను మీకు, ఇక్కడ ఈ క్షేత్రంలో కాకులు మాత్రమే తిరుగుతాయి. మీరు అయోధ్యకు వెళ్ళారేమో, కాశీ కూడా వెళ్ళారుగా, మరి ఎన్ని కోతులమ్మ, కాకులు అక్కడ పెద్దగా ఉండవు. కానీ ఇక్కడ ఎందుకు ఇదే నేను చెప్తా, పితృస్థానం ఇది. ఎందుకని ఈ రకంగా ఆ పితృల దేవతల యొక్క ఆశీర్వచనం పొందాలంటే, దోషముల నివారణ కావాలంటే, నాగ సంబంధమైనటువంటి దోషములు పోవాలంటే రామేశ్వరం క్షేత్రం ఒక్కటే. అది ఎవరు చేశారు? రాముల వారు చేశారమ్మా, రాజేంద్ర ప్రసాద్ కాదు, ఇంకోటి కాదమ్మా. అందుకని ఆ రాజేంద్ర ప్రసాద్ కానీ మీలాంటి వాళ్ళు కానీ ఈ సత్యత్తును నేను మననం చేసుకుంటున్నాం కాబట్టి ఈ క్షేత్రంలోకి వచ్చాం, నామని చెప్తున్నాం, సత్యత్తును వింటున్నాం. కానీ మీ అమ్మ మీ నాన్నని గుర్తు చేసుకోమ్మా, ఈ రామేశ్వరంలో మీ తాతగారిని గుర్తు చేసుకోండమ్మా, మీ ముత్తాతను ఎందుకంటే గుర్తు చేసుకోవాలి? వద్దు, చాలా విన్నాం ఏ రోజు నుంచి. కాబట్టి మనం ఇంకోటి చెప్తున్నా, ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ఇది ఒక జ్యోతిర్మయ లింగ క్షేత్రం, ఇది రాముల వారు చేశారు. ఇంకొకటి రుణం తీర్చుకోవడానికి కొంతమందికి కొన్ని ఆయన రుణాన్ని తీర్చుకోవాలి, ఏదో చేయొచ్చు. మా నాన్న రుణం ఎట్లా తీర్చుకోవాలండి? ఇదే తర్పణంలో పిండ ప్రదానాలు. తల్లి రుణము అంతే. కానీ గుర్తుపెట్టుకోండి అమ్మా, గురువు రుణాన్ని మాత్రం మనం తీర్చుకోలేము. అది ఎట్లా తీర్చుకోలేము సార్? ఏం చేయాలి సార్? గురువును గుర్తు చేసుకుంటూ మీ అమ్మ నాన్నను తర్పణాలు చేయి, అప్పుడు గురువు గారు అదే చూస్తాడండి. ఆయనకు ప్రత్యేకంగా అదే వాళ్ళ నాన్న మనం గుర్తు చేస్తున్నాడే, అదే వాళ్ళు ఆనందంగా నలుగురి కోసం అన్నం పెడుతున్నారే, ఇదమ్మా ఈ క్షేత్రం. నేను పొద్దున చూసా ఎంతమంది అండి ఆడవాళ్ళు, కానీ ఇది ఎంత గొప్ప సేవ అండి. నేను అదే చెప్తాను, నేను నమస్కారం చేసి చెప్తున్నామమ్మ, నిర్మోహమాటంగా సిగ్గు లేకుండా. అది అందరికీ సాధ్యం కాదమ్మా. ఇంట్లో ఏ పని చేయలేని వాళ్ళు, అదే ఆమె ఏదో సాయం చేద్దాం, ఏదో బద్ధకంగా. శరీరం ఎట్లాంటిదంటే అవకాశం ఇచ్చామో ఇంకా దానికి 5 స్టార్ హోటలే కావాలండి. అవకాశం ఇచ్చామంటే చాలు, కానీ అవకాశం ఇవ్వకుండా ఉంటామా? ఇవ్వండి, నేను కాదండల్లా, అలసిపోతాం, శరీరం కదమ్మా. అందుకని చెప్తాను, నేను 40 రోజుల పాటు అన్నం తినానండి. 40 రోజులు కాకపోతే 365 రోజులు కూడా మీరు అన్నం తినకుండా ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ 2 రోజులు సార్, 4 రోజులు నేను నిద్రపోకుండా ఉంటానని మీరు అన్నంటే ఆ మెట్ల మీద పడుకొని నిద్రపోతాను 3వ రోజు. ఎందుకు తెలియదమ్మా, శరీరం తత్వం అది. కాబట్టి ఈ శరీర తత్వానికి అనుగుణంగా ఈ బద్ధకం ఉండే, అందుకని ఏం చేయాలి? సేవ. అందుకని ఈ రామేశ్వరంలో మనం గురువు యొక్క స్థానం ఇది. అటు రాముల వారు ఆ శివుడిని మహాత్ముడినే పూజించాడంటే అది ఆయన ఎవరి ఆజ్ఞ? అది వాళ్ళ గురువు గారు చెప్తున్న ఆజ్ఞ. ఆ విశ్వామిత్రుడు, ఆ వశిష్ఠుల వారు, నాయనా నువ్వు ఆ పని చేసావు, నువ్వు రామేశ్వరుడు ఆ పని చేసిరా, అయోధ్యకు వస్తావు. ఇక్కడి నుంచి పుష్ప విమానంలో ఆయన అయ్యగారు వెళ్ళారు, మీకు తెలుసు. అది కూడా ఇంకొక విశేషం తెలుసమ్మా, ఈ క్షేత్రానికి సతీ సమేతంగా, అంటే చాలా జ్యోతిర్మయ లింగాలన్నీ కూడా ఎవరో బ్రహ్మచారులు ఎవరెవరో వాళ్ళ ఆ జ్యోతిర్మయ లింగాల క్షేత్రాల గురించి మీరు ఎక్కడైనా చదువుకోండి, వినండి. సామిద షణ్ముఖ గారు ఒక ఉంది ఎపిసోడ్ ఉంది, అది దాంట్లో కానీ అన్ని క్షేత్రాలలో కూడా భార్య బ్రహ్మచారిగా ఉండేవాళ్ళు, సాధువులు లేదా భక్తులు ఎవరో అది స్థాపన చేశారు శివలింగాలు. కానీ ఇక్కడ గృహస్థు సపత్ని సమేతంగా, అంటే భార్యతో సహా
భార్య లేకుండా ఆయన ఏదో చేశాడంటారు, కానీ భార్యతో సహా చేసింది సీతమ్మ తల్లి అండి. ఇటు శ్రీహరి అటు సీతమ్మ ఇద్దరు నిజంగా ఎంత గొప్ప. ఈరోజు ఇక్కడ మీతో పాటు నేను కూర్చున్నానంటే ఇది అదృష్టం అమ్మ. అలాంటి భావనలో మనం ఉండాలి. అమ్మ అయ్యా ఇద్దరు కలిసి శివరూపాన్ని, అది లింగం అంటే ఏమిటో మీకు చెప్పాను మొదటి రోజే. అది ఆకృతి కాదు, అదొక గుర్తది, సింబాలిక్. అది దాన్ని చూడంగానే అది ఇంతేనా రాయేనా కాదండి. ఆ పాత ఆడన బస్తాలంత భవనం బ్రహ్మాండనా విస్తర అంటే అసలు మొదలెక్కడో చివరెక్కడో తెలియదటండి. ఎవరిది? ఈశ్వరుడిది. రాముడా అండి ఆయన 12 అడుగులు ఉంటాడండి, వేసుకో, ఇంత చెయ్యండి, ఇంత కానండి. కానీ శివుడికి ఏమింది? అంతా ఆయనే, అంతా ఆయననే. అంతా ఆయన బాబా మన చెయ్యి ఇంతవరకే పోతుంది. అభిషేకం చేయాలంటే ఎక్కడ కూడా చూస్తుంటారు మీరు, కొంతమందికి అభిషేక శివలింగాలు పెద్ద పెద్ద పెట్టేది ఏదో పంప పెట్టి వేస్తుంటారు. ఇవన్నీ వింటుంటాం. కానీ అంటే అంత ఎత్తున కాదండి. అందుకోసమే జ్యోతిర్మయ లింగాలన్నీ కూడా ఇంక్లూడింగ్ రామేశ్వరం మీరు వెళ్ళుతుంటారేమో దర్శనానికి, ఇంతేనండి, ఇంతే. ఎట్లా ఉంటుంది ఆ సైజు? తలకాయ అంత సైజే. తలకాయ మించిన సైజు ఉందంటే అవి ఆరామాలండి. అంటే ఇప్పుడు అమరావతిలో ఉంది చాలా చోట, అవన్నీ పెద్ద పెద్దగా ఉంటాయి. అవి జ్యోతిర్మయ లింగాలు కావు. అంటే జ్యోతిర్మయ లింగాలు మన ఇంద్రియములన్నీ ప్రధానమైనవన్నీ ఎక్కడున్నాయి? తలకాయలో ఉన్నాయిగా. కళ్ళు కానీ, ముక్కు కానీ, చెవులు కానీ, నోరు కానీ, ఇవన్నీ ఎక్కడే కదా. చర్మం, ఇవన్నీ ఉండే ఈ స్థానం ప్రధానమైంది. ఏది? శిరస్సు. అట్లాంటి శిరస్సు లాంటి దాన్ని ఆయా నాకు కళ్ళు నువ్వే, నాకు నోరు నువ్వే, అన్నీ నువ్వే, ఇంద్రియాలన్నీ నీవైంది, నువ్వు నాకు కనపడకుండా ఉన్నావుగా ఈ రూపంలో అని ఆ రకంగా భావించుకుంటూ చుక్క చుక్క వేయడం అభిషేకం అంటే. కుంభాభిషేకాలు చేస్తారు కొంతమంది, పెద్ద పెద్ద బిళ్ళలు, అవి కుంభాభిషేకాలు. అవి ఏవో కొన్ని నియమాలు బట్టి ఏవో కొన్ని గుళ్ళల్లో చేస్తారు. కానీ మన ఇండ్లల్లో మాత్రం నేను మేఘాకరి చెప్పినప్పుడు చెప్పాను. కాబట్టి అట్లాంటి శివుడి యొక్క ఆ శివలింగాన్ని ప్రతిష్ఠ చేయబడింది ఇక్కడ హరి. చెప్పగా హరి ఎవరు? సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువే సతీ సమేతంగా. కొన్ని చోట్ల సందర్భాలలో అమ్మవారు ఉండదండి, అయ్యవారే ఉంటారండి. కానీ ఇక్కడ అమ్మవారు ఉంది. వాళ్ళిద్దరూ కూర్చొని, ఇంకొకటి తెలుసా అండి, భౌతికంగా కనిపిస్తూ ఉంటూ పక్కనే ఉన్నాడట ఆయన. ఎవరు? వాడు తమ్ముడు కాదు, ఎవరు? రాముల వారి తమ్ముడు కాదు. ఈ ప్రతిష్ఠ చేసినప్పుడు తెలుసు మీకు అందరికీ ఎవరున్నారు? అతను మొత్తం కారకుడైన వాడు, మొత్తం అంతా విజయానికి కారకుడైనటువంటి ఆంజనేయ స్వామి. సాక్షాత్ ఈశ్వరుడండి. ఈశ్వరాంశ సంభూత చరిత్ర. ఈశ్వరాంశుడైన అంటే ఈశ్వరుడు అక్కడ భౌతికంగా ఉన్నాడు. ఎవరికి సేవకుడుగా? రాముడికి సేవకుడిగా. ఎంత విచిత్రమండి ఈ క్షేత్రం. రాముడికి సేవకుడిగా ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నాడు దాసుడిగా. ఈయనేమో శివుడికి సేవ చేస్తూ పూజ చేస్తున్నాడు. ఎంత దృశ్యం అద్భుతం అండి, దృశ్యం అద్భుతం. కాబట్టి ఇంత దృశ్యం అద్భుతంలో ఈ రోజున ఈ హరిహరాత్మకం అని చెప్తూ సత్యత్తులో ఉండేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. చివరి రోజు అంటే ఈ జ్ఞాన యజ్ఞానికి మన దీంట్లో మనకి ఎక్కువగా ఈ రోజున జరగబోతున్నది ఏది? 7 రోజుల పాటు సప్తాహం అంటే ఒక రాత్రి ఒక పగలు అహం అంటారు. మనం మామూలుగా అయితే 7 రోజులని పెట్టుకుంటాం, కానీ ఆ సప్తాహం అది కాదండి. కాబట్టి 7 రోజుల పాటు ప్రారంభించబడి గురు పౌర్ణమి నాడు దానికి స్వస్తి పూర్ణాహుతి చేస్తున్నారు నామాన్ని. సరే, జ్ఞానయజ్ఞం ఇది. అలాగే ఈ అన్నదానం 10 మంది కూర్చి చక్కగా వాళ్ళు వంటవాళ్ళు ఉన్నారు, కానీ ఇంతమంది సహకరిస్తూ అది ఎవరు చేశారండి? అందరం కలిసి చేశామండి. వంటవాళ్ళు చేస్తారు, వాడికి సహకరిస్తూ బద్ధకం లేకుండా మంచి భావనతో. అందుకని అనిపిస్తుందమ్మా, ఈ పిల్లలు కానీ తల్లులు కానీ వీళ్ళు కానీ మన ఇళ్ళల్లో మనం పనులు చేస్తాం, చేయమని కాదు, చేస్తుంటారు. కానీ 10 మంది కలిసినప్పుడు మనం కాస్త పక్కా పోతాం. నేనైతే అంతే, నా బుద్ధి అంతే. ఎవరేమనుకుంటారో, మనుషులు పిలిపిస్తండి, క్యాటరింగ్ పిలిపిస్తండి, అది ఇది. కానీ ఇక్కడ ఎవరికెవరు క్యాటరర్స్, ఎవరికెవరమ్మా? ఇదేనండి. అంటే మనంలో ఉండేటువంటి చైతన్యం ఉందే, ఈ క్షేత్రం అండి ఇది. నా ఇల్లు కాదండి. మరి ఎవరిల్లండి? ఈశ్వరుడిది కాదండి, శ్రీ మహావిష్ణువుది. ఇద్దరూ కలిసిన హరిహర క్షేత్రమైన దీంట్లో సాయి భక్తులమైన మనం, ఆయన అన్నదానము చేశాడు, భిక్ష ఎత్తాడు. శివుడుగా ఆయన భిక్ష ఎత్తాడమ్మా. కానీ రాముల వారు చేసినట్టు ఇక్కడ ఎంతమందికి చేస్తుంటాడంటే ఆయన భోజనాలు చేస్తుంటాడు. ఆ రోజున ప్రతిష్ఠ చేసినప్పుడు
ఎన్ని దానాలో చేశాడటండి ఎవరు రాముల వారు. ఎందుకంటే అంత గొప్ప మన చక్రవర్తి అండి ఆయన. ఇంకా ఇక్కడి నుంచి పోయి అయోధ్యలో ఆయన పట్టాభిషిక్తుడు అయ్యాడు, తెలుసు కదా. అందుకని ఇక్కడ ఉండే ఈ రాముల వారు అమ్మవారితో పాటు శివలింగ ప్రతిష్ఠ చేసే ఒక ఫోటో మనం ఇక్కడి నుంచి తీసుకుపోతాం, పూజ చేస్తాం. అట్లాగే చాలామందికి మీకు తెలుసు అనుకుంటా, రాముల వారి ఫోటోలు అన్నింటిలో పట్టాభిషేకుడుగా అయినటువంటి ఫోటోనే మనం ఎక్కువగా పూజ చేస్తాం. ఎందుకు? ఇంకా అయిపోయింది ఆయన కర్తవ్యం. దైవమాన్నికమన్నారు కదా విశ్వామిత్రుల వారు, ఆ కర్తవ్యం అయిపోయింది. నేను వెళ్తున్నాను కాబట్టి ఇంకా ఎక్కడ పని చేయనా నా వర్క్ అయిపోయింది. కానీ నేను ఎవరికి కూడా ఏ రకంగా కూడా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి. ఎంత గొప్ప మనస్సు అండి ఎక్కడికి వచ్చినా అంతవరకే. ఈ రామేశ్వర క్షేత్రంలో మనం ఈ కార్యానికి వచ్చాం అంతే. ఎందుకు వచ్చామయ్యా? నామం వినడానికి వచ్చాం, జ్ఞానయజ్ఞం వినడానికి వచ్చాం. ఇక్కడ చేయవలసినటువంటి పితృకార్యం కానీ ఇక్కడ చేయవలసిన దర్శనాలన్నీ చేశాం అంతే. అంతేకాని దానికి మించి, ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, మనం ఉండేది ఎక్కడ? దక్షిణంలో. ఎక్కడ? సముద్ర తీరంలో. మన ఊహలన్నీ ఎట్లా ఉంటాయంటే ఉత్తరానికి పోతుంటాయి. హిమాలయాలండి అబ్బాయి ఎంత బాగుంటాయో అంటే నువ్వు ఉండేది సముద్రం దగ్గర. అంటే మనస్సు ఎట్లాంటిదంటే అబ్బా అబ్బా అబ్బా, దానికి ఏమి టీఏడిఏ లెక్కల్లా ఏమక్కల్లా పోతూనే ఉంటుంది. అయ్యా రామేశ్వరంలో ఉన్న శనేశ్వరం పెట్టుకోకరా, నువ్వు ఎక్కడున్నారా రామేశ్వరం అంటే సముద్ర తీరంలో. ఆ సముద్రం ఎట్లాంటిదట? సముద్రానికి ఒక పేరుందమ్మా, మీకు అందరికీ తెలుసు. ఏమిటది? రత్నాకరం. అదేంటండి కొత్త పేరు చెప్పారని అంటారని తెలియని వాళ్ళు. అంటే దాంట్లో రత్నాలు ఉంటాయమ్మా, కొన్ని విలువైన, అంటే కోట్ల రూపాయలు విలువ చేసే ఉంటాయి కింద. కానీ మునుగుతామా? మన వల్ల అయ్యే పని అది, చేతనయ్యే పని అమ్మా. కానీ అట్లాంటి ఆ మునగడానికి చేతగాక ఏం చేస్తాం? అయ్యా రత్నాకరుడా నమస్కారం. ఈ రత్నాకరుడికి మనకి ఇంత గొప్ప వైభవం రావడానికి కారకులు ఎవరో తెలుసా? సూర్యుడు. విచిత్రం ఏంటో తెలుసమ్మా, ఈ అలలకు కారణం ఎవరండి? మనం ఏమనుకుంటున్నాం అలలకు కారణం ఎవరని? సముద్రమేనండి. సముద్రం మీద అల కాదట. సముద్రం మీద ఈ అలలు రావడానికి కారణం చంద్రుడు అండి, సూర్యుడు కాదు. ఈ తేజస్సు రావడానికి కారణం సూర్యుడు, కానీ అలలు రావడానికి అదే చూడండి. మీరు అమావాస్య అప్పుడు అలలు ఎక్కువ వస్తాయి, పౌర్ణమికి అలలు తక్కువ. ఏంటండి అది ఎక్కడుంది సార్? ఇది అదే. అందుకని చెప్తారు హేమాడి పంత గారు సత్యత్తులో, గురువు అనుగ్రహం ఎట్లాంటిదంటే ఇది. ఎక్కడ చంద్రుడు, ఎక్కడ సముద్రం, దాంట్లో అలల కారణమైనప్పుడు మరి నేనెక్కడా, నా గురువు ఎక్కడా కాదు. ఆ అలలు ఎట్లయితే తీసుకొస్తాడో నాలో ఉండే అలజడి పోగొడతాడు ఆయన. ఇంకోటి, అలలు ఎట్లా వస్తాయి మీరు చూస్తున్నారు, సముద్రం దగ్గర పోతాంగా ఒకటి వస్తుంది, అది పార్తిగా పోయింది, ఆ తర్వాత ఇంకోటి వస్తుంది. లేదు సార్ ఒకదాని మీద ఒకటి వస్తుంది అంటే ఫోటోలలో అట్లా చెప్తారండి. రాదు రాదు రాదు. దీన్ని ఎట్లా చెప్తారంటే కోరికలు కూడా అట్లాగే వస్తాయట. సముద్రంలో అలలు ఎట్లా వస్తాయో, ఒక కోరిక వచ్చేసింది, పోయింది, తీరిందో తీరదో తర్వాత సంగతి, ఇంకో కోరిక వస్తుందండి. అంటే ఈ కోరికలన్నీ వస్తాయి. ఆ సముద్రం ఏం చేస్తుంది? చివరికి ఒడుగు చేస్తుంది, ఊరుకుంటుంది అక్కడిగా. అదే మనకి ఇంకా దాల్రా బాబు తీర్చుకున్నాక కోరికలు ఇంకా చాలా అనేది మాత్రం ఈ మనిషికి ఉండదట. సముద్రానికి మాత్రం, అలలకు మాత్రం అంతవరకు. ఆ అలల్లో ఉండే ఆ అలజడి, దాంట్లో ఉండే తిమిలింగలాలు, చాలా జీవులు ఉంటాయండి. అమ్మో నాయనో. అదే అందుకని హేమాడి పంత గారు ఎంత గొప్పగా రాస్తారంటే, బాబా మీరు ఎలాంటి వారంటే మీ చరిత్ర ఎలాంటిదంటే సముద్రం లాంటిది, కానీ నేను ఆ సముద్రంలో మునగలేను చెప్పేశాడండి. సిగ్గు లేకుండా చెప్పేశాడు. అంటుంటారు కానీ మునిగితే కానీ తెలియదు కదండి. నేను మునగలేను. పోనీ పైన నా కథ కూర్చొని అది నాకు సాధ్యం కాదు. కొంతమంది అలానే అట్లా పైన కూర్చుంటారు, తపస్సు చేస్తారు, అది నాకు సాధ్యం కాదు. ఏమన్నా తెలుసా, చివరికి ఈ అలలు వస్తాయి చూడండి, చివరికి అక్కడ నిలబడతాను నేను, అక్కడ కూర్చుంటా సాధనైతే. అప్పుడు ఏం చేయాలి నువ్వు? నాకు వచ్చి అనుగ్రహం. బలి అడిగాడండి. మనకు కూడా మంచి ఛాన్స్ కదండి, అడుగుతామండి. దానికి తగినట్టుగా శరణాగతి కాదు. నాకు శక్తి లేదు నాయన అంటున్నాం, కానీ శక్తి ఉంది, నేను పోతాను, నాకు చేత కాదేంటి నువ్వు చెయ్యి కాదండి. ఇంకోటి తెలుసా, హేమాడి పంత గారు ఎంత గొప్పగా మనకు బాబా అనుగ్రహించాడంటే, అవతల ఒడ్డుకు నన్ను తీసుకపో అంటారు, ఒడ్డుకు చేర్చు అంటారు కదా అందరూ. ఆయన ఒడ్డుకు చేర్చనాలా? అదే సార్, ఒడ్డుకు తీసుకెళ్ళు, అవతల ఎక్కడికి చేరాలా నన్ను వదిలిపెట్టాను, నాకు దారి చూపించంతే. ప్రతిదానికి చివరిదాకా కూడా నీకు నేను చేయాలా? వద్దు, నేను కూడా కొంచెం కష్టపడాలి బాబా. నా
నాకు అంటే నీ చివరి దాకా నీకు పూర్తిగా నా చేయబట్టుకోగల నాకు కూడా కాస్తంత కష్టపడే అవకాశం ఇవ్వయ్యా. ఎవడన్నా అడుగుతాడమ్మా, ఇట్లాంటి తల్లుని ఇట్లాంటి స్వాములు అడుగుతాడు. మనం ఎక్కడ చూడండి, మనకి ఎక్కడ చాలా నీకు కష్టపడలేదు సార్. ఎందుకు కష్టపడలేవు? నీ మనవరాల కోసం అయితే కష్టపడతావుగా, ఉద్యోగాల కోసం అయితే కష్టపడతావుగా, గురువు కోసం కష్టపడలేవా? అమ్మ ఆ చివరి దాకా తీసుకుపోతాడంటాడు సారు. ఆ సారు తీసుకుపోతాడట మా గురువుగారు. నువ్వేం చేస్తావు సార్? గురువు గారికి నువ్వు సేవ చేయాల్సింది పోయి గురువు గారికి నువ్వు ఏదైనా తోడుగా ఉండాలి. గురువు గారిని అట్లా హెచ్చరిక చేస్తావా? ఎంత ఇదమ్మా. అందుకని హేమాద్రిపంత్ గారి సచ్చరిత్రను మననం చేసుకున్నప్పుడు సముద్రమైనా కూడా ఇట్లాంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా పోతే ఆ సముద్రం ఏం చేస్తుందట? హేమాద్రిపంత్ గారు చెప్తారు, శ్రీరామచంద్రమూర్తి కనుక వారధి కట్టాలనుకుంటే సముద్రం అయిపోలే, దానివల్ల అది ఉంది. కానీ వారధి కట్టడానికి అవకాశం ఇచ్చిందా? అక్కడ తెలుసు కదా మీకు. అట్లాగే మన మనస్సు కనుక రాముల వారి మనస్సులో ఎవరన్నా మనంతా విశ్వరూపరమే. మీలో రాముడు ఉన్నాడు, నాలో రాముడు, ఆత్మారాముడు అంటారు. అందుకనే ఈ ఏం చేయాలి? సముద్రం దగ్గర పోయినా అయ్యా సేవ కోసం, నా గురువు సేవ కోసం నా మనసులో కాస్తంత, నా మనస్సులో కాస్తంత ఏది వారధి కట్టు. ఇది కూడా అలజడులు బాబా ఎంత గందరగోళం పట్టిస్తుందండి. ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు వార్త. ఫోన్ మీద పని సెల్ ఫోన్లు ఎక్కువయ్యేటట్టుగా మరీ ఎక్కువైపోయింది. అక్కడ ఆయన ఆటోలో ఎక్కాడో, ఎక్కడికి వెళ్తున్నాడు? హాస్పిటల్. అమ్మ ఎందుకో సార్, ఎక్కడ సముద్రంలో అలజడులు చూస్తాం. రమేష్ అయ్యో ఆటో ఎక్కడ, ఎందుకు ఎక్కాడు, ఎందుకు ఎప్పుడైంది న్యూస్? ఆయన ఏదో అయింది హాస్పిటల్. మనకు ఆ రోజుల్లో ఇవన్నీ లేవుగా, సెల్ ఫోన్లే. ఆగి నిశ్చింతగా ఆయనను హాస్పిటల్లో తీసుకెళ్ళాడండి, ఆపరేషన్ చేశాడండి, ఇంటికి తీసుకొచ్చాడు. సార్ వచ్చిన తర్వాత ఇంకా చూడండి, అంటే మనస్సు ఎట్లాంటిది. అందుకని మన ప్రసాదరావు గారు ఇక్కడ ఎక్కడికి వెళ్ళాడు, బయటకు వెళ్ళాడు, అక్కడే ఉంటాడు ఆయన. సార్ కొన్ని విని అట్లా ఊరుకోవాలంటాడు. నిజంగా ఆ తల్లి నాకు కూడా నేను చెప్తున్నా బలహీనతగా విన్నప్పటిది. అమ్మో ఇట్లా అయిపోయిందా, అట్లా అయిపోయిందా. ఎక్కడున్నాం మనం? అంటే మనస్సు ఎక్కడ ఉండదమ్మా. అదే నేను చెప్తాను. రామేశ్వరంలో ఉన్నాం, కాశీలో ఉన్నాం, ఏం పని మీద ఉన్నాం. నువ్వు ఒక పశువు కనుక తీసుకొస్తే ఆ పని ఏదో చెప్తే ఆ పనికే ఉంటుంది అదే. కానీ మనిషి ఏంటండి అంటే ఈ మనస్సు ఉందే, అబ్బా ఆడుతుందండి, ఆడిస్తుంది. అది ఆడకుండా మనల్ని ఆడిస్తుంది. కాబట్టి అట్లా అంటే ఆ రకమైన ఆట లేకుండా ఈ రామేశ్వరంలో శ్రీరామచంద్రమూర్తి అంత మనస్సు నాకు ఇవ్వయ్యా బాబా. ఆయన మనస్సు ఎంత స్థిరంగా. ఇంకోటి ఏంటి, నేను ఇంత జయించొచ్చాను, రావణాసురుడిని చంపొచ్చా, నా భార్య పక్కనే ఉంది అని ఏ రకంగా ఆయన గర్వం పెరగాలండి. 618 జ్ఞానేకమ్మా వద్దు. ఇక్కడ ఎందుకంటున్నానంటే నేను రాముల వారు నిజంగా రావణాసురుడిని చంపాడంటే మొత్తం ప్రపంచమంతా హర్షించింది. లంక ఎట్లాంటిదట మీకు తెలుసు. మీరందరూ చాలాసార్లు రామాయణం విన్నారు. ఒక్కొక్క గోడ పీస్ కాదమ్మా, ద్వారాలు కూడా బంగారమయం. అది అయోధ్యలో లేదు, ఎక్కడా లేదు. అట్లాంటి లంకను ఈయన ఏం చేశాడు? జయించాడండి. నాలాంటి వాడే దాంట్లో ఏదైనా షేర్ ఇవ్వయా బాబు, ఓ 4 ప్లాట్లు నాకు రాసి అడుగుతానేమో. రాముల వారి అద్దమ్మ, అయ్యా నువ్వు రామేశ్వరంకి వచ్చి కూడా నేను ఇంత కష్టపడి వచ్చాను, నాకు ఇది కావాలి కాదండి. సంపాదించాను ఇక్కడే ఎవరు తర్పణం జలం సమర్పయామి. ఎందుకయ్యా? వద్దు, అహం పెంచుకోకు, ఆకర్షణకు లోను కాకు. పొద్దున ఏదో మాట్లాడుతాం. ఎందుకంటే ఈ మాయా ప్రపంచం ఎట్లాంటిదంటే భార్య పక్క నుండి అన్నీ పెరిగి తగ్గిపోతుంటే అబ్బా మనిషి ఒక రావణాసురుడు అవుతాడండి. కాదు, నువ్వు రాముడివి కాదు. ఈ క్షేత్రంలో మనకు తెలుసు. అంటే రామేశ్వరంలో ఈశ్వరుడి తత్వం ఎట్లా తెలుస్తుంది మనకు? అన్నీ పోయిన తర్వాత నిజంగా హాయిగా వెళ్ళిపోయాడండి. ఎవరైనా హాయిగా వెళ్ళిపోక హాయిగా వెళ్ళిపోరండి, కర్మగాలి పోతారంతే. కానీ హాయిగా వెళ్ళిపోతారా? ఎందుకంటే ఇక్కడే ఉంది మా మామగారు రైపుల మల్లికార్జున శాస్త్రి గారు తెల్లవారుజాము 4 గంటలకు. మా అత్తగారు శబ్దం లేదు, కదలిక లేదు. శ్రీశైలం సభాపతి అయిన అమ్మవారికి పూజ అంటే నిశ్చింత. ఏమో 3 కూతుళ్ళు, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, వాడికి ఉంటాయండి. అది
అది ఎవరిస్తారండి? అమ్మవారు ఇస్తుంది, ఈశ్వరుడు ఇస్తాడు. పర్వతవర్ధని అమ్మవారు ఉన్నారే, ఈ రాముడిలాగా మనం అన్ని రకాలుగా ఐశ్వర్యాన్ని పొంది హోదాలను పొంది ఎంత చేసినా విష్ణు స్వరూపంలో ఎవరికి ఆయన ఏం చేస్తాడు? లయం చేస్తాడు ఆయన. అది హరిహారం. బాబా చేసేది అదే. అయ్యా వచ్చారు ఇక్కడికి, ఎన్నో అనుభవాలు, ఎంతమందివో ఏవో విన్నారు, అన్నీ వినండి. కానీ మనకి ఏది దాని వలన మనకు ఉపయోగకరంగా, మనకు ఉపయోగకరం అంటే ఇక్కడ మంచి వస్తువులు అంటే అక్కడికి పోయి అమ్ముకుంటే ఇంకా వాస్తు డబ్బులు వస్తాయి, లేకపోతే ఇంకోటి వస్తుంది. ఇదే సరే ఇప్పుడు పోయినాం కదా సార్, మళ్ళీ ఇంకోటి పోదాం సార్. ఈ మనిషికి ఏంటంటే ఈ ఈ రకమైనటువంటి శరీరాంతో ఈ రకమైన కాదయ్యా. నాకు ఈ జ్యోతిర్మయ లింగం, ఈ రాముల వారు ప్రతిష్ట చేసిన జ్యోతిర్మయ లింగంలో నాకు మనస్సు ప్రశాంతత. ఎప్పుడు వస్తుంది నాకు మనస్సుకు ప్రశాంతత? సమస్యలన్నీ లేనప్పుడు రాదు. సమస్యలు ఉంటూనే ఉంటాయి, కానీ సమస్యలు ఉంటున్నా నీ సేవకు దూరం కాకుండా ఉండేటట్టు చేయి. గురువు సేవ, ప్రత్యేకించి గురువు సేవకు, ఈశ్వరుడు ఎవరు? సాక్షాత్ గురువే అయినా. కాబట్టి ఆ సేవకు దూరం కాకుండా చేయి. అలాంటి మనస్సు నాకు ఇవ్వయి. కానీ హేమాది పంతు బాబాను కోరుకున్నా అంటే బాబా ఈశ్వరుడే, బాబా గురువే. కాబట్టి హరిహరాత్మకమైనటువంటి ఈ క్షేత్రంలో ఈ రకంగా బాబా చరిత్ర మననం చేసుకుంటూ ఎవరు హరి ఎవరు హరుడండి. ఆయన ఉంటే ఈయన ఉంటాడు, ఈయన ఉంటే ఆయన ఉంటాడు. ఒకరికొకరికి ఎంత అన్యోన్యత అండి. మనకున్నవి అనవసరంగా మానసికంగా ఏదో తేడాలు తప్పమ్మ. కాబట్టి ఇట్లాంటి హరిహాత్మకమైన దాంట్లో ఈరోజు చివరి కానీ ప్రతిసారి బాబాకు పెద్ద ఉత్సవం జరిగింది. ఎవరికి జరిగింది అది? బాబా అనుకుంటున్నాం, కానీ సంక్షిప్తంగా గుర్తు చేసి ఆపేస్తాను నేను. అది బాబాకు ఇప్పుడు వీరికి ఒక సన్మానం జరిగిందండి. ఉత్సవం చేశామండి. ఏ రథమో పల్లెకో పెట్టి ఊరేగించామండి. ఈయన పల్లెకలో ఉత్సవాలా? ఉత్సవాలు కదమ్మా. ఈయన లేడు, ఈయన దండరీలా, ఈయన ఏదో అందరితో పాటు తిరుగుతున్నాడు. ఎవరికైనా చేస్తుంది మోహన్. ఎవరైనా వింటే ఎట్లా ఉంటుందమ్మా? పల్లెకి సేవ అంటున్నామే, చావడి ఉత్సవం అంటున్నామే, దాంట్లో బాబా ఊరేగింపబడలేదు. నేను అబద్ధం చెప్పడం సత్యత వినండి, చదవండి. చివరికి అయ్యా నాయన ఇంకోటి చెప్తున్నా, ఇక్కడ జరిగిన విషయం నిన్న కనుక కొన్ని కథలు విన్నట్టుగా ఆయన మామూలుగా నిద్రపోవడం, ఎక్కడ నిద్రపోయేవాడు? భౌతికంగా ఉన్నాడు. ఆయన సాక్షాత్ అందుకని సాయిరామ్ 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 అంటున్నామే. బ్రహ్మచారిగా ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు ఏదైతే ఆచరించి చూపించాడో, అన్నదానం చేశాడో, అందరినీ ధర్మ మార్గంలో ఉండమని అన్నాడో, అలాగే బాబా కూడా మీ తాత ముత్తాతలకు చేయవలసినటువంటి కార్యాలు చేయండి, మీరు ధర్మ మార్గంలో ఉండండి అని రాములు వారు చెప్పినట్టే ఈయన చెప్పాడు. ఎవరు? ఈ సాయిబాబా. కానీ ఆయన చెప్పినటువంటి దాంట్లో చివరికి ఆయన ఎవరండి? ఈశ్వరుడు అండి. ఆయన ఆ ఈశ్వరుడి తత్వం ఎట్లాంటిదండి? వెళ్ళిపోయేటప్పుడు హాయిగా వెళ్ళిపోయాడు, నిశ్చింతగా. అందుకనే వెళ్ళిపోయేటప్పుడు అందరూ ఎట్లా వెళ్ళిపోతారు ఏమో, నేను పోలేదు కాబట్టి తెలియదు. పోయిన వాడైతే మళ్ళీ వచ్చి అడగలేదు. కానీ వెళ్ళిపోయేటప్పుడు ఈ పనులు చేయాలని చెప్తారట. ఆ పనులు కూడా చేసి చూపించాడు బాబా. ఏంటది? దానం చేయాలటండి. దానం చేసి కానీ శరీరాన్ని విడిచిపెట్టకూడదట. 9 నాణాలు దానం చేశారు. ఇంకొకటి ఏం చేశారు? ఆయన శరీరాన్ని విడిచిపెట్టారు కదా, అయిపోయింది. మనం శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడట నేల మీద పడకూడదట, నిప్పుల్లో పడకూడదట, నీళ్ళల్లో పడకూడదట. అట్టా అట్టా అట్టా. కానీ మనకి అక్కడ వీలవుతుందా? ఏదో అయిపోయి పడిపోతాం అంతే, ఠాక్ కింద పడిపోతాం అంతే, అంతే కదా. కానీ అట్లా పడకూడదు కదా. బాబా చేసిందండి, ఆయన భయ్యాజీ అనేటువంటి ఆయన పక్కన ఉన్నట్టు ఆయన ఒళ్ళో పడుకున్నాడండి. నీళ్లు తాపాడండి. జోక్ ఇది జరిగింది. నీళ్లు తాపాడు, బయటకు వచ్చాయి. నీళ్లు తాపితే బయటకు వస్తే ఏమిటి? ఇక ప్రాణం లేదు. అచ్చా బాబా అని అరిచాడట భాగోజీ. కుష్టు వ్యాధి నుంచి పోగొట్టాడు ఆయన. నిన్న మనం పిళ్ళే గారి కథ విన్నాం కదా. ఆ కుష్టు వ్యాధి గ్రస్తుడైన వాడికి సేవ చేశాడండి బాబా. శివుడు సేవ చేస్తాడమ్మా. అందుకని ఘోడా శంకర్ అంటారు శివుడు. విష్ణువుడికి సేవ ఎట్లా అంత సేవ చేసే మహాత్ముడు ఆయన. ఆ భగవద్గీత బాబా అన్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? కళ్ళు తెరిచాడండి. ఎవరు? బాబా కళ్ళు తెరిచాడు. ప్రాణం పోయిన తర్వాత కళ్ళు తెరుస్తాడండి ఎవడన్నా. ఎందుకురా అరుస్తావు? అరుస్తావు ఎందుకో? అరిస్తే నేను మళ్ళీ ప్రాణంతో బయటకు వస్తానా?
కాదు, పోయింది నా శరీరమేనా, నాలో ఆ ఈశ్వరుడు పోలే, నాలో ఆ చైతన్యం పోలే. అదండి. అలాగే మనకుండే ఆలోచనలో ఏది ఎంత జరిగినా, ఎన్ని గొప్పలు చేసినా, ఎంత సన్మానాలు జరిగినా అయితే ఆయన ఇక్కడ పడుకుంటాడండి. ఎక్కడ పడుకుంటాడండి? సావుడిలో పడుకుంటాడు. అందుకని గుర్తుపెట్టుకోండి అమ్మా, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, ఈ 2 అవస్థలు ఉన్నాయి. ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 గురించి చెప్పడమే కానీ మనకు అనుభవం ఉండదు. ఏంటది? తుర్యావస్థ, సుషుప్తి అవస్థ. సరే, ఈ 2 అయితే మనకు తెలుసుగా. ఏనండి, ఆయన చూస్తున్నాడండి, ఏమంటే ఆయన నిద్రపోయినాడంటే స్వప్నావస్థ. కొంతమంది మెలుకోనే కలలు కనుక్కుంటారు, అది వేరు. అయితే ఈ జాగ్రత్తావస్థ ఏదేంటంటే ఇది హరిరూపం. ఉమామేశ్వరరావు గారు చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. హరి శ్రీ మహావిష్ణువే. ఆయన పేరు అది కాకపోవచ్చు, ఆయన పేరు ఉమామేశ్వరుడు కావచ్చు, ఆయన పేరు మల్లికార్జున కావచ్చు, కానీ పేరు వేరైనా ఆయన విష్ణుర్ వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు, విష్ణు స్వరూపమే. జాగ్రత్తావస్థలో ఏదైనా విష్ణు స్వరూపమే. ఎప్పుడైతే స్వప్నంలోకి వెళ్ళిపోయినారనుకోండి, స్వప్నం ఏంటి? నిద్రేగా. అప్పుడు నీలో చైతన్యం ఉందా? ఏమయ్యా నేను లేచానండి అంటే నువ్వు నిద్రపోలేదని అర్థం. నేను లేచే ఉన్నానండి అంటారు కదా కొంతమంది. నువ్వు నిద్రపోతే లేచానండి అని చెప్తావు. ఆ నిద్ర ఏదైతే ఉందో ఎప్పుడు దాకా పోతావు? రేపు పొద్దున 6ంటికి లేవనుకో. అదేంటో లేకుండా ఇంతమంది లేరండి అంటే ఈ తెల్లవారిన తర్వాత తెల్లవారింది అనకాలని కానీ కళ్ళు తెరిచి నా పనులు నేను చేసుకుంటున్నానన్న కానీ ఆ స్థితిని కల్పించేవాడు కూడా హరి. కానీ ఇంకా ఆ స్థితి ఉండదండి. తెల్లవారదండి వాడికి. రాత్రి వెళ్ళిపోయాడండి. ఎక్కడ వెళ్ళిపోయాడండి? అమెరికాకా? కాదండి. అంతే. ఆ వెళ్ళిపోవడం ఏదైతే ఉంది, ఏం వెళ్ళిపోయింది? మనస్సు వెళ్ళిపోయింది. ఆ చైతన్యం పోయిందంటే ఆ చైతన్యం పోవడాన్నే లయం అంటారండి. అందుకని ఆ లయం చేసేది ఎవరండి? హరి కాదు, హరుడు. కాబట్టి హరి, ఆ హరుడు. ఈ బాబా ఏం చేస్తాడు? మనం లేపుతున్నాడంటే. ఒకసారి బాబా ఈ హరి ఎట్లా చేస్తాడంటే మనకు నిద్రపోతున్నా కొట్టి లేపుతాడండి. కాగడాహారతి చేయవా? లేపాడు కదమ్మా లక్ష్మి మన మానమామను. జోగు నాకు భారతీయుడు, నేను చనిపోయినాడు అనుకుంటున్నాడు, ఇది సత్యత్తులో ఉంది. లేపాడంటే తెల్లవారున రా వచ్చి హారతి. కాబట్టి మనం ఏదైతే సేవలో ఉంటామో మనకు నిద్రాబద్ధకం మామూలే. కానీ నిద్రాబద్ధకం లేకుండా నువ్వు పడుకున్నా కూడా ఎవరిని నన్ను లేపారండి? ఎవరు లేపారండి? అలసిపోయి పడుకున్నా ఎవరిని? హరి లేపుతాడు. కానీ ఈ హరి లేపినటువంటి వాడు ఎందుకు లేపుతాడు? నువ్వు ఆ హరుడు యొక్క ఆ శివుని యొక్క మహాత్ముడి యొక్క గురువు యొక్క సేవలో నిమగ్నమైతే లేపుతాడు. నీ సంసారం కోసం సంపాదన కోసం అయితే ఆయన లేపడండి. లేపినా కూడా తర్వాత ఇబ్బంది పడతాం. కాబట్టి ఈ రకంగా మనం ఆలోచన చేయాల్సింది హరిని సేవ. ఎవరండి? హరుడు 2 కూడా బాబాయే. ఆ నమ్మకంతో మనం అందుకని ఆయన నిద్రపోవాలి. నిద్రపోతుంటాడు ఆయన. మామూలుగా భౌతికంగా ఉన్నారుగా ఆయన రాముడు. అందుకని ఆ నిద్రపోవాలన్నప్పుడు ఆయన ఎక్కువగా ఏ స్థలంలో నిద్రపోతాడండి? అదిగో చావుడికి పోతాడండి. చావుడు ఎక్కడుందండి? ఓ 10-12 అడుగుల దూరంలో. ఎక్కడికో పోయాన పడుకోడు, తిరుగుతాడు, అంతటా తిరుగుతాడు. సిరి అంతా పక్కనే దగ్గరే, అక్కడ పడుకుంటాడు కదా. చూడండి, ఒకరోజు ఆలోచన వచ్చింది, భక్తులకే కలిగింది ఈ ఆలోచన. ఆ భక్తులకు ఆలోచన కలిగించేది ఎవరండి? హరి అండి. అది గుర్తుపెట్టుకోండి. మనకి ఈ రకంగా చేయాలి, ఇట్లా మేలుకొల్పాలి, ఇట్లా నిద్రపుచ్చాలి, ఇదంతా కల్పన ఆయనే. ఆ రకంగా పడుకుంటాడు ఆయన. అందుకని ఏం చేశారండి? తేజహారతి చేయాలి. ఎక్కడ చేయాలండి? మసీదులో కాదు, ఆయన మెలుకుంటాడు కదా అక్కడ. అందుకని అక్కడ కాగడ పడుకుంటాడు కదా, తేజహారతి. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మ. ఈ తేజహారతి అనేటువంటిది ఆ వేడుక ఏదైతే ఉందో అక్కడ చేయాలనుకున్నారు. నేను నిన్ననే చెప్పా, డిసెంబర్ 10వ తారీఖు 1910వ సంవత్సరంలో వాళ్ళు అంటే 2-3 రోజుల ముందే బాబా తేజహారతి మనం చావుడలో చేస్తాం. అంతే. ఇట్లాంటి వాళ్ళకి మనలాగా అనిపించింది కొంతమంది. తేజహారతి చేద్దామా? మరి అక్కడి నుంచి ఊరుగా తీసుకొని వెళ్దాం.
బాబా దగ్గర ఎవరో ఇచ్చారండి పల్లకి, రథం ఇచ్చారు ఆయనకి, ఎక్కేవాడు కాదు దిగేవాడు. అయితే బాబా ఈ నేను ఎక్కను, నాకు వద్దంతే. ఎంత నిరాడంబరమ్మ, నిజంగా ఈశ్వరుడమ్మ ఆయన, నిజంగా ఈశ్వరుడే, సాక్షాత్ ఆంజనేయ స్వామి స్వరూపం ఆయన. అట్లాంటి ఆయన నేను అప్పుడు ఏం చేశాడు, చివరికి ఆయన పాదుకలు ఉంటాయి, ఆయన వేసుకున్న చెప్పులు ఉంటాయి, వాటిని దాంట్లో పెట్టారు. ఇది నాకు చెరుదండి, ఆ ఊరేగింపులు ఆయన చెప్పులు కూడా లేకుండా చేశారు. ఆయన ఊరేగింపులు పెట్టారు. చివరికి ఆయన ఎంత నిరాడంబరత అంటే వచ్చారండి అందరూ, చక్కగా రాశాడు, లైవ్ టెలికాస్ట్ లాగా రాశాడు హేమాడిపల్. అందరూ వచ్చారట. ఆ రోజు మొట్టమొదటి రోజు ఏది శుక్రవారం జరిగింది, అది సాయంకాలం దాటింది. ఆ తర్వాత శైలహారతి చేయాలి, అందుకని అందరూ వచ్చేవాళ్ళట. దేనికి? భజన చేయాలి. ముందు భజన చేస్తారు, నామ సంకీర్తన చేస్తారు, చక్కగా గీతాలు పాడతారు, అన్నీ అయిపోతాయి. ఇంకా పూర్తిగా బాబాగా మరీ లేట్ అయిపోయింది సార్, మరీ లేట్ అయిపోయింది ఆయనకు కాదు, మనకు. అంతేగా, నిద్ర టైం అయింది కదా, అందుకని ఇంకా బాబా అప్పుడు బాబా దగ్గరికి వస్తాడటండి ఎవరు, తాత్య వచ్చి, మామా ఏం చేయాలి, సిద్ధంగా ఉండు. ఓ నాయన, ఇది ఎక్కడ హెచ్చరిక కదా నాయన, ఇది చూడు, మనమేమో చెప్తున్నాం పల్లకి సేవ ఉత్సవం అని. మామా సిద్ధంగా ఏం చేయాలి నాయన నేను. అందుకని ఎవరికైనా భయపడదు, అల్లుడికి మాత్రం కదా జాగ్రత్తగా ఉండాలి కదా. అది ఈయనేమైనా అల్లుడా, ఈయనకన్నా కూతురు ఉందా, కన్యాదానం చేసి ఏమి లేదండి. వాళ్ళ అమ్మ ఈయనకు అన్నం పెట్టింది, తమ్ముడు అని పిలిచింది. చూడండి మామా, సరేరా ఏంటా అని చూడంగానే ఏం చేస్తాడట, ఒక శాలువా తీసుకొస్తాడు, అందరితో పాటు కూర్చుంటాడండి, భజన వింటుంటాడండి. నాదప్రియుడండి ఆయన, ఈశ్వరుడు ఎప్పుడు కూడా నాదప్రియుడే. అందుకని పైన కూర్చొని నామని చెప్తుంటే మనకు కాస్త అదేది పాడటానికి రాకపోయినా చేతులు కాళ్ళు ఆడుస్తాం. నా లాంటి వాడు రాగానే సరిగ్గా రావనుకో, వాళ్ళతో పాడితే మరి ఆయన అయితే ఇక్కడ పాడటానికి రాబోయా అని అంటారు. అందుకని ఏం చేస్తాం, కాళ్ళు చేతులు అయితే ఆడతాయిగా. నృత్యం అంటే అందుకని శిష్యుడు పశుడు అంటారు. పక్షులు చెట్లు కూడా ఆడతాయిటండి నాదానికి. ఆ రకంగా బాబా ఈశ్వరుడమ్మ చక్కగా అంత బాగా ఏందిరా ఈరోజు ఇదంతా అనేవాడు. బాగా పాడండి, విఠల 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 పడండి, బాగా పాడండి అంతే. మధ్యలో వస్తాడు ఈయన తాత్య వచ్చి, మామా చాలా వేస్తాడు. ఇది కింద పడిపోతుందేమో ఆయన ఉంచుకోడండి అయ్యగారు. ఈ శాలువాలు ఇవన్నీ లేదు, ఆయన ఎక్కడ తీస్తాడని ఈయన పక్కన నిలబడతాడు. తీస్తే జాగ్రత్త, నేనున్నా ఉంది, ఇది ఎక్కడరా బాబు చూడండి. అప్పటికి అన్నీ ఏర్పాటు. రే నువ్వు దీపాలు తీసుకురా, నువ్వు అక్కడ నిలబడు, నువ్వు ఇక్కడ నిలబడు, నువ్వు మంగళ ధ్వని చేయి. ఎవరు చెప్తారో తెలియదండి. అక్కడ కమిటీ లేదండి, ఏమీ లేదండి. అందరూ ఎక్కడ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా అబాల గొప్పాలమంటారండి. ఎక్కడికక్కడ వీలున్నంత వరకు ఆ బాబా శేషహారతి కోసం అక్కడ తీసుకెళ్తున్నారంటే కొత్త బట్టలు వేసుకొని వచ్చేవాళ్ళండి. ఏదో తండ్రి కాదండి, ఇదంతా సత్యత్వ హేమాడిపంత పైన హేమాడిపంత గారు చూశారు. నేను చూడలే, మీరు చూడలే, మా నాయన ఎవరు చూడలే, మరి ఆయన చూసాను కదా. ఎంత అంటే అంత ఆనందంగా అందరూ వచ్చేవాడు. కానీ ఏంటిదంతా లేదండి అప్పుడు తాత్య చాలువా ఏమిటి సిద్ధ. అప్పుడు ఏంటి మరి ఆయన ఉన్న ద్వారకామాయి ఆ మసీదులో నుంచి బయటికి వస్తాడు కదా, రావా ఇంతమందిలో కూర్చున్నాడు, భజన చేస్తున్నాడు. ఆయన భజనలో లీనమైపోయాడు బాబా. అంత లీనమైపోయింటే ఈయన బాబా ఇంకా ఆలస్యమైంది, లే పోదాం. ఒకవైపేమో మహల్సపతి, ఇంకోవైపేమో ఈయన జోగ్ గారు. అంటే ఈయన పూజ చేస్తాడు, ఈయన ఇద్దరు కలిపి లేపుతారట. తాత్య వెనకాలే ఉంటారట. ఏం చేస్తారట దశమ్మ, ఆయన నడవడానికి బయటకు వస్తాడు కదా. మామూలుగా రోజులైతే చేసేవాడు కాదట. ఈ ఆయనని అక్కడ తీసుకుపోయి శైలహారతి చేయాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తారట, కొత్త వాళ్ళ ఒంటి మీద వేసుకుంటారు కదండి బట్టలు, ఈ శాలువాలవి అవి పరిచేవాళ్ళటండి. ఎక్కడ ఆయన కాళ్ళు దాని మీద పెట్టిపోతే మనం తర్వాత ఒంటి మీద వేసుకుంటే అది అనుగ్రహం. ఎవరో కొంతమంది అంటారు ఆయనకి కాదమ్మా, వాళ్ళ ఒంటి మీద తీసేసేవాళ్ళట, మగవాళ్ళు తీసి పరిచేవాళ్ళట. దాని మీద ఆయన మెల్లగా అడుగులు వేసుకుంటూ బయటకు వచ్చేవాళ్ళు.
బయటకు వచ్చేటప్పటికటమ్మా ఎట్లా ఉండేదట, మొత్తం ఆ చిన్నది అండి 10 అడుగులండి, ఇక్కడి నుంచి అక్కడికి ఆ మొత్తం జనమంతా నిండిపోయేవాడు. అంటే లోపల నిండిపోయారు, బయట నిండిపోయారు. ఎప్పుడండి ఇది జరుగుతున్నది? అదే సూర్యుడు అస్తమించిన తర్వాత. ఇప్పుడు మన దగ్గర సాయంకాలం జరుగుతుంది సూర్యుడు మరి ఇప్పట్లో అంటే చాలా లైటింగ్ ఉంటుంది. ఆ రోజున లేవుగా, దీపాలకు ముందుగా ఏదో కిరోసినో ఏదో పోస్తారుగా, దాన్ని పంపు కొడతారుగా, అవన్నీ రెడీగా ఉండేవాటండి. ఎవరికి అద్దెలకి ఇచ్చేవాడు కదా, వాళ్ళే వచ్చేవాడట. వాళ్ళే ఎక్కడి పని వాళ్ళే ఎక్కడికక్కడ నామని చెప్పేవాడు. నామం ఇంత చెప్తుంటే ఇంకో విశేషం ఏంటి, ఒకవైపేమో పల్లకిలు అవి, దానికి ముందేమో ఈ రకంగా మంగళధ్వనులు, దానికి ముందేముండేది బాబాకు ఎవరో ఆయన నమ్ముకున్న వాళ్ళు ఆనందపడి పిల్లలు పుడితే ఒక గుర్రాన్ని ఇచ్చారు. దానికి బాబా పేరు పెట్టాడు కామకాన్ని. ఆ గుర్రం అది ఎలా మామూలుగా గుర్రమే, కానీ దానికి అలంకారం చేస్తాడమ్మా అమ్మ. ఎందుకంటే ఇప్పుడు మనం ఇవన్నీ వింటుంటే గుర్రాలకు దానికి దాని అంతరార్థం ఉందమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి. అంతరార్థం ఉంది. మామూలుగా మన మనస్సును గుర్రంతో పోలుస్తారు. ఆ గుర్రం ముందుంటుంది, అంటే మనస్సు ఏ రకంగా పరిగెత్తుతుందో, కాదండి పరిగెత్తదండి, అంత భయంకర పరిగెత్తే గుర్రం కూడా భగవన్నామానికి వింటూ చక్కగా అడుగులు వేసుకుంటూ ఆయనకు ముందు పెడుతున్నదట, అంత గొప్పగా. మరి బాబా ఎక్కడ ఉన్నాడండి? బయటకు వచ్చేటప్పటికి మొత్తం చూస్తాడటండి బాబాను. నిజంగా ఎట్లా ఉంటాడంటే, ఆయన ఎట్లా ఉండేవాడటండి, మామూలే కొత్తగా కనిపించేవాడటండి. కొత్తగా కనిపించాడండి. కొత్తగా ఎవరన్నా కనిపిస్తారా? కనిపిస్తారు. ఇప్పుడు ఆ సమయంలో వాళ్ళ తేజస్సును బట్టి బయటకు వచ్చి చూసేవాళ్ళట. ఎట్లా నిజంగా రాముడండి, రాముడే ఈయన నిజంగా అమ్మవారేనండి. ఇది కాదండి పట్టుగుట్టలు కట్టుకొని ఏవో ఉంటారు చేస్తారే, ఎక్కడ పండరిలో విఠలుడు కాదు, ఈయనే విఠలుడు. ఈయన విఠలుడే. ఏంటంటే షిరిడీలో అందరూ ఉంటారా అంటే ఆ శేజహారతికి వెళుతున్నప్పుడు ఆయన తేజస్సు, ఆయనకు ఉండేటువంటి ఆ రూపాన్ని చూసి వాళ్ళ భావనను బట్టి, వాళ్ళ భావన అంతా ఎక్కడో మేము ఉన్నాం లేదు, మేము పండరీపురంలోనే ఉన్నామేమో, మేము అయోధ్యలోనే ఉన్నామేమో, మేము కాశీలోనే ఉన్నామేమో, సాక్షాత్ శివుడు కనిపిస్తున్నాడు. అందుకని పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, సూర్యోదయం అప్పుడు బ్రహ్మస్థితి, మధ్యాహ్నం అప్పుడు విష్ణుస్థితి, సాయంకాలం అప్పుడు అసలు సంధ్యావేళలో శివస్థితి. ఇది పెద్దవాళ్ళు చెప్పేది. అందుకని మధ్యాహ్నం వేళలో ఆ వ్యక్తి ఎవరైనా ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క అనుకుంటారు. మనం తింటాము ఉంటాం. ఇది చివరికి సాయంకాలం ఎవరో లయం చేసేస్తాడండి. ఎందుకండి ఇంత చేసి ఇప్పుడంటే లైట్లు అర్ధరాత్రి ఇప్పుడు కూడా పగలైపోతున్నది ఇప్పుడు. కానీ ఆ రోజుల్లో చూడండి, సాయంకాలం సూర్యుడు అస్తమించాడంటే నిజవాడమే అంతే. అందుకని ఇప్పటికి కూడా మనం చేస్తున్న పొరపాటు ప్రకృతిగానే ఉంచాలండి. 6-7 గంటలకు పోయి సముద్రంలో స్నానం చేయడం, 6-7 గంటలకు పోయి చెట్లకు ఏదో చేయకూడదమ్మా. మనలాగా వాటికి హై టెక్నాలజీ పెరిగిందని రాత్రి సూర్యుడు అస్తమించగానే అవి స్తంభించి అంతే హాయిగా ఉంటాయి. అప్పుడు పోయి మనం దాంట్లో అలజడి చేయకూడదు, నీళ్ళ తాకూడదు అసలు. అది అంటే మనం అనుకుంటాం మనకి ఇంత ఇప్పుడు అసలు పగలే రాత్రి కూడా అయిపోతుంది నీకు. దాని తర్వాత ఎన్ని అలజడులు వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆ రోజున ఎంత నిశ్చింతగా అమ్మా హాయిగా అందరూ కూర్చొని ఏ రామాలయమో ఉంటే అక్కడ పోయి రామనామమో కృష్ణనామో చెప్పుకునేవాళ్ళు తాతలందరూ. ఇంత నిశ్చింతగా అమ్మా. ఈ రోజు అసలు చింతే లేదు, అంతా అలజడే. కానీ ఏంటంటే మన మనస్సులో ఉండే ప్రకృతి అమ్మ. అందుకని ఆ రకంగా రాత్రిపూట అంత హాయిగా ఎంత ఉంటుందో అంత హాయిగా ఆ పల్లెటూరులో. ఈరోజంటే షిరిడీలో వేల మంది ఉన్నారు, దానికోసం ఒక ఇది ఉంది, అంతా ఉన్నాయి, కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ ఆ రోజుల్లో అందుకని హేమాధిపతి అంటాడు, ఆ రోజులు గడిచిపోయినాయి. మరి ఇప్పుడు జరుగుతుంది కదండి పల్లకి సేవ. కోట్లు పెడతారండి, లక్షలు పెడతారండి, ఎన్నెన్నో చేస్తారండి. ఇప్పుడు ఏనుగులు ఏవేవో తెస్తున్నారు, గుర్రం అన్నారు. అట్లాంటి అంతంగా నీ భావనండి ఖర్చు పెడుతున్నావు. కానీ యథార్థానికి వెళ్తామా, ఈ ఖర్చుకు ఈ వైభవానికి దయచేసి నమస్కరిస్తుంది, క్షమించండి. నన్ను మీరు ఏ రకంగా భావించుకున్నా తప్పులేదు.
ఎందుకంటే మనము ఇదంతా వైభవం ఎందుకు చేయాలంటే మనకుండేటువంటి స్థితిలో మనం చాలా వరకు ఆయనంత నిరాడంబరత్వం మనకు రాజ్యం కాదు. ఆయన మనకు పిల్లలకు అవకాశం ఇచ్చాడు. అది ఇంక ఇంత వైభవంగా అంతండి కాదమ్మా, వీలున్నంత వరకు ప్రశాంతంగా ఆనందంగా ఎంత చక్కగా గుర్రం ఉంది, ఎంత చక్కగా మనుషులు ఏం చేస్తున్నారండి వీళ్ళందరూ ఇంకా వేరే వేషాలు లేవండి, ఏమీ లేవండి. ఆ బాబాను చూస్తున్నారట. కుంటివాడండి ఎవరు? హరి సీతారాం దీక్షిత్ కదా. ఆ కుంటివాడు ఏం చేసేవాడట? బాబా ఆ రోడ్డు మీద మట్టి కదండి, రోడ్డు మీద నడుస్తూ ఉంటే బాబా చూస్తారటండి తలకాయ పైకెత్తి. అదిగో స్వామి హరి శ్రీహరి, ఇదంతా హరిస్వరూపమే. అంతా రామేశ్వరంలో మనం ప్రత్యేక ఆ శ్రీహరిని చూస్తున్నాడట. చూసి ఏం చేస్తాడట? పూలు ఉండేవటంటే పళ్ళెం ఉండేదట ఆ కుంటి ఆయన దగ్గర. ఆ పళ్ళెలో గులాబీ పూలు రెక్కలు ఉండేవట. దాన్ని అట్ట తీసి ఆయన నెత్తి మీద పడేటట్టుగా విసిరేవాడట. ఆయన చేసేవాడటండి, లీడింగ్ లాయర్. వేస్తే అవి కాస్త మళ్ళీ కింద పడతాయిగా, అవి వాటి పుట్టుకునేవాడట. ఎంత నిజంగా అంత ఓపిక మనకున్నది నాకైతే లేస్తాను. అమ్మా ఇంత కట్టు పెడుతుంది తాగడం ఇంతే తప్ప ఎంతే కుంటివాడిని నేను, నాకెందుకు వచ్చిన గోరా ఈ పళ్ళెల్లో ఈ పడితే మళ్ళా వాటిని. నిజంగా అమ్మ ఒక్కొక్కరి రుణానుబంధం తల్లి. భగవంతుడు ఈశ్వరుడు నమ్మకంతో తన స్థాయి ఎంత స్థాయి అండి. ఇగో శ్రీహరి గారికి ఉమాసలు చెప్పనక్క కోట్ల ఆస్తుందమ్మా. ఎవరికి? హరి సీతారాం దీక్షిత్కి కోట్ల ఆస్తి. షేర్లు ఉండేవట ఆ రోజుల్లో. లీడింగ్ లాయర్ అయినా ఇంగ్లాండ్కి వెళ్ళి లండన్కి వెళ్ళి అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ కోసం లీగల్ అడ్వైజర్గా పనిచేసేవాడట ఆయన. బాంబేలో కార్పొరేటర్ ఆయన. సంవత్సరాలు షిరిడీలో ఉన్నాడమ్మా. దాసుడండి నిజంగా. బాబా చెప్పాడంటే పని చేయాల్సిందే. రే నరకరా, ఏంటండి నరికేది? ఏం నరకమంటావు? యాపిల్ పండ కాదండి, మేకని. ఏం చేశాడండి బాబా? కత్తి. రే బ్రాహ్మణుడికి అతను సిగ్గు లేదురా? నేను నరకమంటే నరుకుతా, నాకు సిగ్గు లేదు, ఏం లేదు. నువ్వు నరకమంటే నరికేస్తాను. ఇదండి ఆ హరుడైనటువంటి ఆ హరిహరాత్మక స్వరూపమైనటువంటిది షిరిడీలో జరిగిన దాన్ని రామేశ్వరంలో గుర్తు చేసుకుంటున్నాం. ఎంత గొప్ప ఆనందం తల్లి. కాబట్టి ఆ చైతన్య స్వరూపమైనటువంటి మన భావన అంత చక్కగా ఆయన. ఇంకొక ఆయన ఎవరు తెలుసా? మహాల్తాపతి. ఆయన ముసలాయన. అంటే బాబా 16-17 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఈయనకు 35-40 ఏళ్ళు ఉంటే ఖండోబాగుడిలో పూజారిగా ఉండే ఆయన సాయి లోపలికి రాని పిలిచాడు. మరి ఈ చావిడి ఉత్సవం పల్లకి చావిడికి తీసుకొని వెళ్తుంటే ఆయన అంత ముసలాయినట్టండి. ఏం చేసేవాడు తెలుసా? డ్యాన్స్ చేసేవాడు. దేనికి అనుకున్న అది తప్పెట్టు కొడతారుగా, దానికి ఈ ముసలానికి పూనకం వచ్చింది సార్. అంటే చూడండి, శివభక్తుడండి. ఆయన నృత్యం చేసినట్టుగా చక్కగా ధ్యానం అని. ఇంకో గుర్రము అది ఎగిరేటండి. ఎక్కడ చూడండి. అయితే ఇన్ని జరుగుతున్నాయి కదా. బాబా ఎక్కడికి వెళ్తున్నాడండి? మరి శ్రీజార్తికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో చేస్తారుగా. మరి ఈయన ఏం చేస్తున్నాడండి? ఎగరా నేనే ఈశ్వరుని రా, నేనే కాదండి, నిశ్చింతగా నడుస్తూ ఉన్నాడు. మహర్షి అండి నిజంగా, ఈశ్వరుడండి నిజంగా. అన్నీ చేస్తాం కానీ అయినా మీరు ఆనందపడండి. నిన్న చూశారు కదా మీరు, ఆ స్వామీజీ వచ్చిన తర్వాత ఊరిగంపుగా వచ్చారు. చూశారు కదా బోనాలు. నిన్న ఎంతమంది ఆడవాళ్ళమ్మా నిజంగా కళ్ళకు ఎంత చూస్తుంటే ఇంతమంది ఓపికగా పోయి ఆ నీళ్లు తీసుకొని వచ్చి సముద్రం దగ్గర. ఇదంతా ఎవరి కోసం చేశారు? ఈశ్వరుడండి. ఆయనకి ఏమవసరం ఉందండి? ఎంత నిరాడంబరుడండి. లోపల పోయినారు కదా, బూడిద తప్ప అక్కడ విభూతి తప్ప ఏమీ లేదండి. మరి ఆయన నుంచి తీసుకొచ్చి అంతమంది వేల మంది నిన్న చూశారు మీరు, దీపాలు పెట్టుకొని నెత్తిన పెట్టుకొని ఈ రామేశ్వరంలో నిన్న మనం అనుభవించాం. నిజంగా ఈయనకి రుణం తీర్చుకోవాలన్నట్టు నాకు రామేశ్వరంలో గురు పౌర్ణమి సందర్భంగా తెలియదండి ఇంత క్షేత్ర మహిమ ఉందని. మరి బాబా ఆ రకంగా ఇంత ఊరేగింపు జరుగుతుంటే మరి ఆయన నేను చూశాను కదా, పర్వతవర్ధని రామలింగేశ్వరుని ఇద్దరిని అదేది అలంకారం చేశారు కదా. దాన్నేమో మాలో రథంలో తిప్పరు. ఆయన ఇలా పట్టుకొని ఇట్లా ఊపుతారు. నిన్న జరిగినది వీళ్ళు తీసుకొచ్చారు. ఇదండి మీరు శ్రీశైలం వెళ్ళినా మల్లికార్జున స్వామి భ్రమరాంబ అంతే. కాబట్టి వాళ్ళింత ఆ రకంగా అంటే ఇంత వైభవంగా జరుగుతుంటే
ఈశ్వరుడికి ఏందో మామూలే ఉంటాడు. అట్లాగే బాబా ఆ సాబడికి తీసుకొని వెళ్తుంటే ఆయన ఇచ్చింది. కానీ ఆయన ఏం చేసేవాడు తెలుసా అండి, మధ్యలో ఆంజనేయ స్వామి కూడా ఉందా, ఏది ఇటు మసీదు ఇటు సాబడి మధ్యలో ఉంది. ఆ మధ్యలో ఉండే ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వస్తే రాగానే ఎంతసేపు పడుతుందండి, ఒక 5 అడుగులు ఉంటుందంటే. రాగానే ఏం చేసేవాట, ఒక పిల్లవాడు ఉండేవాడటండి. ఆ పిల్లవాడు ఏం చేసేవాట, డాన్స్ చేసేవాట, డోర్ వాయించుకుంటుంది. డాన్స్ చేస్తే పిల్లవాడు, అందుకనే చూడండి వాళ్ళు ఎవరో బాగా వాయిద్యాలు బాగా మోయించేవాడు కాదట, వాడు ఎవడో పిల్లోడు, వాడు వాయిస్తూ వాడు ఎగురుతుంటే బాబా వాడితో పాటు తాళం వేసేవాడటండి. ఇదండి పసితనం అంటే నిజంగా ఏంటి. ఆయనండి ఆ మృదంగ వాయిద్యంలో అద్భుతం అండి. నాలాంటి వాడు కూర్చుంటాడు ఎదురుగా, కానీ పిల్లోడు బచ్చాకాడు వాడెవడో తాళం వేస్తుంటే ఈయనకి ఏమవసరం అండి. అది ఈశ్వరతత్వం. బచ్చాగాడు కాదు, చాలు పసితనంలోనే పరమాత్మ ఉన్నాడు. చూడు ఆ వాడు ఏ తాళం వేస్తే ఆ తాళం ప్రకారం ఈయన కూడా ఆ రోడ్డు మీదే. అందుకోసమట హేమాడి పంతుగా రాశారు, దాదాపుగా ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా 25 నుంచి 30 నిమిషాల పాటు నిలబడేవాడు. వీళ్ళు కదలడండి, ఆయన కదిలితే కదా ఈయన కదిలేదు. వీళ్ళనేమో నామని చెప్పుకుంటూ ఆ గురం ఆయన కదిలితే నువ్వు రావయా ఏమి గుర్తావు, ఎవడడుగుతాడు, ధైర్యం ఎవడుకుంది, ఎవరికి లేదు. చూడండి అంత ఆనంద. అందుకనే మహాత్ములను మనం వీలునంత వరకు డిస్టర్బ్ చేయకూడదండి. వాళ్ళు ఆత్మానందంలో ఉంటారండి. మనకి ఏం సార్ ఏమేమి కుడతారు సార్, ఇగో మీకోసం నాకు లేట్ అయిపోతుంది నేను పోవాలి బతుకు అని లాక్కొస్తారా? లేదండి. అంత ఆ రోజుల్లో ఎంత ఓపిక అవుతాడండి వాళ్ళకి. ఈయన కూడా ఆనందంగా, ఆయనకి ఆనందంగా ఉంటాడు, వీళ్ళకేమో ఆ ఆనందాన్ని చూస్తే అదే బ్రహ్మానందం అనుకున్నా. అట్లా ఉండేవాడట. వచ్చేవాడు ఎక్కడికి, సావడికి, తెలుసుగా, ఇక్కడి నుంచి అక్కడికి. ఆ లోపలికి వచ్చే ముందే వీళ్ళందరితో పాటు వస్తాడు ఎవడు, తాత్య. ఏం చేస్తాడు, సావడి లోపలికి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి బయటకు వస్తాడు, వచ్చి మామ రా లోపలికి చూడమ్మా అంటే అంత దూరం ఇంత కాస్త దూరం ఇంకా రా అని పిలుస్తాడమ్మా. మరి అట్లా పడుకునే దానికి వస్తున్నటువంటి ఆయన్ని పిలిస్తే లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత మనకు తెలుసు హారతికి జరగబోయే ముందే సగుణోపాసన అంటారు. చేయవలసినటువంటి నైవేద్యాలు ఇవన్నీ కూడా జోక్ చేసేవాడు. అలంకారం అమ్మ అబ్బో. ఇప్పుడు పద్మావతి గారు ఉన్నారే, పూలు గీలు పెడుతుంటారే, దాన్ని అల్లి చక్కగా మల్లెపూలతో రకరకాలుగా పూలతో అండి ఎంత చక్కగానో వాళ్ళు అల్లి వాళ్ళు అప్పుడు ఉండేవాళ్ళు బాబాకు వేసేవాళ్ళు. ఇవే కాదటండి, మన ఆభరణాలు వేసేవాళ్ళట. అది మనసారి భద్రాచల రామదాసుల వారు అది మెడలో వేసుకుంటారే 3 వరుసల నెక్లెస్లు అవి అట్లాంటివి వేసేవాళ్ళట. చూడండి ఇది జరిగింది. కొంతమంది ఏం చేశారు, ఈ బట్టతో తయారు చేసినటువంటి దాన్ని ఏమంటారు, కిరీటం లాంటిది, దాన్ని ఏమంటారు తలపాగా. కొంతమంది కిరీటాలు తెచ్చేవాళ్ళట. ఇవన్నీ బాబాకి ఇవన్నీ చూస్తే కాస్తంత విసికే, కానీ అంతే మాట్లాడాడటండి. నెత్తిన ఏం పెట్టినా, మెడలో ఏం పెట్టినా ఎంత అందంగా ఉండేవాడటంటే అమ్మ అంత అందంగా, కానీ ఏమీ పట్టనట్టుగా. చివరికి అన్నీ తీసేసి పక్కా పడేస్తాడేమో, పక్క తాత్యానం ఉండేవాట. ఏమో అని విసిరేస్తాడేమో అని. ఈ రకంగా ఉన్న తర్వాత జరుగుతుంది ఏమంది, ఇంకా వీళ్ళు ఉండలేరుగా, వీళ్ళు పోవాలి కదా. అన్నీ చేసి చివరికి ఆయన ఇంకా పడుకుంటాడులే, మనం పడుకుంటాంలే అని అందరూ పోతారు. అంతే కదండి. ఇది జరిగింది. దీన్ని సావడి ఉత్సవం అంటారు. దాని తర్వాత పల్లకి సేవ అంటున్నారు. ఇన్ని చేసినా చివరికి బాబా ఆ రకంగా అందరూ వెళ్ళిపోతుంటే తాత్య కూడా అయిపోయిందిగా బాబా నేను వడుస్తాయి అంతేగా. తెరచవలసినతో చేయించారు. ఎక్కడికి చేయించారండి, పడుకోవడానికి. నువ్వు పడుకోని ఆయన పడుకుంటాడండి. బాగా ఆయన పడుకుంటాడా? అందుకని చెప్తున్నా, జాగ్రత్తావస్థ స్వప్నావస్థ అంటామే. మనం నిద్రపోతాం, కానీ మనం ఏమనుకుంటామంటే భగవంతుడు కూడా నిద్రపోతాడేమో అనుకుంటాం. యథార్థానికి భగవంతుడు నిద్రపోతే మనకదేంటండి,
అందుకని తేజహారతిలో పాట ఉందండి, ఎంత గొప్ప భావంతో రాశారంటే, హాయిగా నిదురింతుము తాయి అవధూతగా నీవు బాబా అవధూతగా నీవు చిన్మయుగ పవడింపు సుఖముగా పరమాత్మగా నీవు. ఎక్కడ పడుకోవాలట? మంచం వేశానయ్యా. ఏ మంచం? నులక మంచము, ఇది కాదు, మనస్సులు. ఇది తేజహారతిని మనం పాడతామమ్మా. ఎవరు అడిగారు? తేజహారతి చేశాం కదండి, కాకరహారతి చేయాలని. అంటే నేను నిద్రపుచ్చుతున్నానంటే ఆయన నిద్రపుచ్చుతావా నువ్వు? ఆయన నిద్రపుచ్చుతుంది నీకట్టేందండి, నాకు అర్థం కాదు. ఏం ఆలోచన ఇది? ఆయనకి నిద్రపుచ్చడంలే. బాగా గుర్తుపెట్టుకోండి. అయ్యా, ఇంత కష్టపడ్డావు బాబా మా కోసం, నువ్వు కాస్త అలసట తీర్చుకోవయ్యా, అలసట తీర్చుకో. నిన్ను చూస్తుంటే మా కూడా మేము అలసిపోలేదు, కానీ మరి నిద్ర లేచినప్పుడు పడుకునేదాకా మమ్మల్ని ఎంత కష్టపెట్టావో కాదు, ఎంత అలసట లేకుండా చేసావయ్యా, నువ్వు అలసట తీర్చుకో నాయన అని. అంతేగాని నువ్వు నిద్రపోతే మేము పడిపోవాలి, చాలా టైం ఉంది, ఇదా తప్పమ్మా, చాలా తప్పు. కాబట్టి అలసట తీర్చుకో అని చేసే ఆ సేవనే పవళింపు సేవ. అందుకని చెప్తానమ్మా, భగవంతుడు నిద్రపోయాడు అనుకుంటే చాలా పొరపాటు. ఉమామేశ్వర గారికి ఇంకో కళ ఉంది, తెలుసు మీకు, అది కాశీలో కూడా చూసాం. ఏది? రంగస్థలం అన్నట్టు. దాంట్లో సుప్రసిద్ధమైంది తెలుగు వాళ్ళకి ఒక నాటకం ఉంది. ఏది? కృష్ణరాయబారం. కృష్ణరాయబారం ఏం దొరుకుతుందో తెలుసుగా మీకు? దుర్యోధనుడు వస్తాడు ముందు, ఆయనకి పద్యాలు వచ్చి, ఇప్పుడు పద్యాలు చెప్పకుండా కష్టం, వచ్చి కాళ్ళ దగ్గర కూర్చోడండి. నిద్రపోతుంటే అటు కాళ్ళ దగ్గర నువ్వు కూర్చుంటానా? కృష్ణుడు పోయి తల దగ్గర కూర్చున్నాడు. అర్జునుడు వచ్చాడు, ఈయన నిద్రపోతాడా మహానుభావుడు, కాళ్ళ దగ్గర కూర్చోడు. తర్వాత కథ తెలుసు మీకు, పద్యాలు కూడా తెలుసు. ముందుగా నేను వచ్చాను ఇవన్నీ కథ. అంటే నిద్రపోతాడు అనుకోవడంలో దుర్యోధనుడికి ఏమైంది, అర్జునుడికి ఏమైంది? కృష్ణుడు అంతటి వాడు నిద్రపోతాడమ్మా. జగన్నాటక సూత్రధారుడు అయినా కానీ నిద్రపోతాడని మనం అనుకుంటున్నాం. కాబట్టి బాబా కూడా నిద్రపోతాడు అనుకోవడం కాదు, అలసట తీర్చుకోవయ్యా. అక్కడ షిరిడీలో ఒక స్థావరంలో ఆయన పడుకునేవాడు కాబట్టి ఆయన కూడా నిద్రపోతాడు అనుకున్న, ఆయన నిద్రపోతాడు అయ్యా అని నిజమే. మరి అందరూ ఏదేదో చేసి రత్నాలు, మణులు, మాణిక్యాలు, హారాలు, అలంకారాలు అన్నీ చేసి వెళ్ళిపోతారు. మీరు వీటికన్నిటికీ ఎవరు కేర్టెక్కడం, ఎవడు ఎత్తకపోతాడో నాకు తెలియదు. అంతే కదమ్మా. నాకెందుకు వచ్చిందిరా కావాలేదంతా? పడుకునే ముందు ఇవన్నీ తెచ్చిపెట్టారు నా ముందు. లేదండి, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఈయన ఏం చేస్తాడు? పరుపులన్నీ వేసుకుంటాడు. పడుకునే ముందు తాత్యా మామ నేను కూడా పోతున్నా, పోతావా? పోలే, అప్పుడప్పుడు వచ్చి నన్ను కనిపెట్టుకొని ఉండవా. అది ఏంటండి ఇది? అంటే భగవంతుడు, ఈశ్వరుడు నీలో ఉన్నాడు. నువ్వు పడుకున్నా కూడా, ఇదండి మనం నేర్చుకోవాల్సిన సారాంశం. మనం పడుకున్నా కూడా మనం కనిపెట్టుకొని ఉండాల్సింది ఎవరిని? మనస్సులో నేను పడుకుంటున్నాను బాబా, నన్ను కాస్త నువ్వు అలసటగా నాతో పడుకో. కానీ నేను పడుకున్నానా అయిపోయా, నేను మళ్ళీ నిన్ను లేపలేదు, కానీ నువ్వే నన్ను లేపాలి. అంతే కదండి. గుండె ఆగిపోయింది అనుకోండి, అంతే. అందుకనే గుర్తుపెట్టుకోండమ్మా, పల్లకి ఉత్సవం అంటారే, ఇప్పుడు రకరకాలుగా లక్షలు కట్టు, కానీ పడుకునేది ఎక్కడండి? ఆయన 2 గదుల స్థలంలో. ఆగ్నేయంలో ఉండే ధుని, ఈశాన్యంలో ఉండే, ఇక్కడ కాదండి. ఇక్కడ ద్వారకామాయిలో పడుకోవడం తక్కువ, ఆయన పడుకునే ఆ 2 గదుల స్థలంలో దాన్ని సావడి అంటున్నాం. గుండెకు 2 గదులు ఉంటాయా, 3 గదులు ఉంటాయి సార్? నాకు తెలిసినంత 2, నాకు తెలియదు, డాక్టర్ కాదు. అంటే 2 గదులు. ఈ గుండె అనేది కనుక ఆగిందో నీ ఖతం, ఖతం. అంతేగా, ఆ గుండెలో కనుక నువ్వు పడుకున్నావు అనుకో. అందుకనే పసిపిల్ల వాళ్ళు, పిల్లలు ఏం చేస్తారు తప్ప, తల్లి అట్లా చేయి వేసో అదొక ఒక ఇదమ్మా. అంటే నువ్వు పక్కన ఉన్నావులే అమ్మ, నువ్వు పక్కన ఉన్నావులే నాన్న, హాయిగా నిలబోతాను. అది ఏంద్రా వాడు మధ్యలో లేచినప్పుడు ఉందో లేదో అని చూస్తాడండి, కొడతాడండి. ఇదంతా మనంతా చేసిందే. అంటే మన స్పర్శ చూడండి. పడుకున్నప్పుడు కూడా మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, మా ఆయన ఉన్నారు, మా ఆవిడ ఉంది, అంతే కదమ్మా.
నిద్ర వచ్చినా కూడా అట్లా కొంతమంది ఇదిగాక బొమ్మలు చేసుకుంటున్నారు, పక్కన మనుషులు పడుకోవడం, బొమ్మల మీద పడుకోవడం, అంటే తనకు తోడుగా నిద్రపోతున్నప్పుడు. మరి భగవంతుడికి ఎవరు తోడండి? మీరు ఆలోచించండి. మనం ఆయనకు తోడంటున్నామే, మరి ఆయన కూడా మనకు తోడు కావాలిగా. అది మాత్రం మనకు దృష్టిలో ఉండదు. అదే బాబా గుర్తు చేస్తున్న, తాత్య నన్ను కనిపెట్టుకోనుండు, నీకు నేను ఉంటాను తోడు, నువ్వు అడగనగల ఆయన అడుగుతున్నాడు నేను. నువ్వు నిద్రపోతావా, నువ్వు హాయిగా ఉంటావా, ఉండు నాయన, కాస్త నన్ను గుర్తు చేసుకోరా. ఎంత గొప్ప ఉపదేశం అండి ఇది నిజంగా. అంటే మనం నిద్రపోతున్నా. అందుకు ఇంకోటి విషయం, నిద్ర అనేటువంటిది ఏది, ఆ స్థితి అది లయం అంతే. కళ్ళు మూసుకుంటాం, ఏమీ కనపడదండి. పోతారు. ఇప్పుడంటే ఇన్వర్టర్లు ఉన్నాయి కాబట్టి ఫ్యాను లైట్లు తిరుగుతున్నాయి, లేకపోతే ఏముంది, అబ్బా కరెంటు పోయిందా, లేస్తాం నిద్ర. అంటే ఆ రోజుల్లో కరెంటు లేదు, ఏం లేదు కదా ఆ రోజుల్లో, అయినా నిద్రపోతూనే ఉంటాం. కాబట్టి ఆ నిద్ర అనేది ఎప్పుడైతే ఉంటుందో అదేది లయం అండి. అప్పుడు ఏమన్నా గుర్తుకొచ్చిందా, వస్తాయి. ఏం చేస్తాను, నేను బాగా కోట్లు సంపాదించిన వ్యాపారం చేస్తున్నా, ఆ కళలో ఆ నిద్రపోతే హాయిగా ఒక కళ వస్తుందని ఓ పిచ్చగాడి దగ్గర పోయి పిచ్చబడుకోవడం. అరే రాత్రి నాకు ఒక కళ వచ్చింది, పిచ్చగాడి దగ్గర నేను నువ్వు పిచ్చగాడివా, నీకెవడు పిచ్చం వేస్తాడు, నువ్వు కోటీశ్వరుడు, నీకెవడు పిచ్చం వేస్తాడు, తర్వాత తెలుస్తుందండి. అంటే జాగ్రత్త అవస్థకు వస్తే అంతే. కాబట్టి అంతా కూడా నిద్రలో ఏది మనం ఊహించుకున్నట్టుగా ఉండదు. అలాగే ఈశ్వర తత్వం ఎప్పుడు కూడా మనకు ఊహించుకున్నంత ఉండదు. నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నువ్వు కలలు కంటావు పగలు, మా ఆవిడ నాకంటే చాలా హాయిగా ఉండాలి, నాకంటే ముందే పోకూడదు, ఏమో అనుకుంటావు. కానీ కాదండి, ఈశ్వరతత్వం అది కాదు. ఆ ఈశ్వరతత్వాన్ని బట్టి నువ్వు పోవాలి, కానీ ఈశ్వరతత్వం బట్టి నేను ఉండాలి. కాబట్టి ఆ ఈశ్వరతత్వం ఏదది, ఆయన చేసినట్టే ఉందా. ఎట్లా అవుతుందంటే అమ్మా, నేను చెప్పినట్టు ఆయనన్నా వినాలి, ఆయన చెప్పినట్టు నేను చెప్పినట్టు ఆయన వినప్పుడు ఆయన చెప్పినట్టు నేను వినాలిగా. లేదండి, మేము భగవంతుడు చెప్పినట్టు వినకపోతే నీ ఇష్టం. ప్రకృతి చెప్పినట్టు మనం వినాలా, మనం చెప్పినట్టు ప్రకృతి ఉంటుందా? ప్రకృతి చెప్పినట్టు మనం వినాలి. యాక్సెప్ట్ కాదు, అది యాక్సెప్ట్ చేయాలి, అడ్జస్ట్ కావడం కాదు. అలాగే ప్రకృతి పరమేశ్వరులు కనిపిస్తున్న హరి, కనిపిస్తున్న హరి, కనిపించని హరుడు, ఆ లయం చేసిన ఈశ్వరుడండి బాబా. నిజంగా ఈశ్వరుడే అయినా, రామలింగేశ్వరుడే, విశ్వనాథుడే అయినా ఏం చేస్తాడు, మనకు కనిపించకుండా ఆడిస్తున్నాడు. సప్తాసాగర కైసా బాబా ఖేల మాండిలా, బాబా ఖేల మాండిలా, ఖేలోనియా ఖేల అవగా విస్తారా ఖేలా. ఒకప్పుడు ఇప్పుడు చాలా ఏళ్ల క్రితం ఈ హారతుల భావాలు కూడా గుర్తు చేసుకునేవాడు. అట్లా హారతుల భావాలు గుర్తు చేసుకుంటూ ఎంత చక్కగా భావనండి. సప్తాసాగర కైసా బాబా ఖేల మాండిలా, 7 సముద్రాలలో ఆయన ఆడుకుంటాడు మనతో. ఎవరన్నా ఆడుకోవడానికి మంచి ప్లే గ్రౌండ్ తీసుకుంటారు, కానీ సముద్రాలు తీసుకుంటారా సార్? నాకు కూడా డౌట్, ఇదేంది ఇట్లా రాశారే వీళ్ళు అనుకున్నా. కానీ మొత్తం ఇదంతా మేము విశ్వమని, ఆ విశ్వంలో 3 పార్ట్లు ఏమున్నాయి, నది అదే నీళ్ళే ఉన్నాయి, ఒక పార్టే భూమి. అంటే ఒక పార్ట్ భూమి మీద, అంటే ఒక పార్ట్లోనే ఆయన ఆడుకుంటాడు మనతో. కాదటండి, సప్తాసాగరి కైసా బాబా ఖేలమా, నీళ్ళ సముద్రంలో కానీ ఎక్కడ చూడండి మీతో నేను ఆడుకుంటా. ఎట్లట ఈ ఆట నియమిస్తాడు. సప్తాసాగర కైసా బాబా ఖేల మాండిలా, బాబా ఖేల మాండిలా, ఖేలోనియా ఖేలవగా, ఖేలోనియా అంటే ఆ ఆటకట నియమాన్ని పెడతాట. మీరిద్దరితో ఆడుకోవాలి, భార్యాభర్తలు ఆడుకోండి, మీ ఇద్దరు పిల్లలు ఆడుకోండి, అంతే. ఖేలో నియమ, ఖేల అవగా, అంగడాలే ఆడుకున్నారా, ఇంకడాలే ఆట ఇవి రంగ అంటే అంతవరకు ఆడుకోండి. ఇదంటే మనతో ఆడుకుంటాడండి బాబా. వాళ్ళు భార్యాభర్తలు ఆడుకోండి, వాళ్ళ పిల్లలు అమ్మా నాన్న ఆడుకోండి. కానీ అయిపోయింది. అందుకని చెప్తుంటారు తమాషా, నేను అన్వయం చేస్తాను. 6 బాల్స్ వేస్తారు కదా క్రికెట్లో, ఏమంటారు దాన్ని, ఓవర్ అంటారు. 7వ బాల్ వేసి ఓవర్ ఎట్లా ఒప్పుకుంటారండి? అట్లాగే నేను 60 సంవత్సరాలు దాంపత్యం చేశాను, చేసావమ్మా అయిపోయింది ఓవర్. ఎవరు చెప్తారు ఓవర్ అని? ఎంపైర్ చెప్తాడు. ఇక్కడ ఎంపైర్ ఎవరు? బాబాయ్. నిశ్చయం ఆయన ఉండు, చాలుగా అనుభవించావుగా. అది ఎవరు ఆడిచ్చాడు నిన్ను? నీ సాక్షాత్ నీ గురువే ఆడిచ్చాడు.
ఇంకా అంతకన్నా ఏం కావాలమ్మా? నేను ఎక్కడ ఆడుకుంటున్నాను? ఐసీసీలో ఆడుకుంటున్నాను. నాకేంత ఓడిపోయినా కొంత డబ్బు వస్తుంది, గెలిస్తే ఇంకా ఎక్కువ వస్తాయి. అంతేగాని ఎక్కడో ఆడుకున్నాను, దరిద్రం పాడైపోయింది అనుకుంటే ఎట్లా? నువ్వు ఆడుకుంటున్నది ఎక్కడ? ఎవరు ఆడిస్తున్నారు? గురువుగారు రామేశ్వరంలో మనం గుర్తు చేసుకుంటున్నాం, ఆడిస్తున్నది ఆయనే. లేకపోతే ఇంత ఆనందమ్మా అమ్మ. తింటే రుచికరంగా ఉంది, కాసేపు బాగుంది, రవ్వలడ్డో ఇంకోటో. కానీ ఇదమ్మా, ఈ ఆట ఏంటమ్మా? మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ నామం కానీ వినడం కానీ అసలు చెప్తున్నామ్మా. ఈ క్షేత్రాన్ని పోయొచ్చారా, అటు పోయొచ్చారా, ఇటు పోయొచ్చా ఏమనుకో అనుకోకండి, తిట్టుకోకండి. ఈ తిరుగుడు వాటికి అన్నిటికంటే ఈ శరీరానికి ఓపిక పోయి రాత్రి ఇంటికి వచ్చా ఈ నిశ్చింతగా కూర్చోండి సార్, హాయిగా ఉండండి సార్, నిలకడగా ఉండండి. ఏది నిలకడగా ఉండాలి? కొత్త శరీరం ఏదండి ఆమె పోయించిందండి, నేను కూడా పోయేస్తే బాగుండండి. 3 సార్లు దర్శనమైందటండి, 3 సార్లు సముద్రంలో మునగాలటండి, 3 సార్లు కదా 5 సార్లు మునగ. ఆ మునిగే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటమ్మా? మనము వెంపల్లాడుతున్నామా లేదా భగవంతుడు మనకు చెప్తున్నాడా? అరే నిశ్చింతగా ఒక చోట ఉంటారా నాయన? ఎక్కడ నువ్వు రామేశ్వరం వచ్చినా కూడా నీకు రాముడంతటి వాడు శివుడికి తప్ప నేను నీకు ఆలోచన చేయడు. మా పితృదేవత నన్ను గుర్తు చేసుకున్నాడే, ఆయనకు అయోధ్యలో ఆయనకు పని లేదా? లంకలో ఆయన రావణుడిని చంపిన వాడికి ఎంత స్థితిలో ఉంటుంది? చాలు నాకు కర్తవ్యం దైవమాన్నికం. ఇక్కడికి వచ్చాము, ఈ క్షేత్రంలో ఏం చేయాలి? నా గురువును గుర్తు చేసుకోవాలి, అంతే. మనకంటే ఒక ధ్యేయమమ్మ. ఏమండి దీనికి లాభం? చెప్పాను మొదటి రోజే, మన ఇలవేల్పుల అనుగ్రహం మనకు కలుగుతుంది, మన తాత ముత్తాతల ఆశీర్వాదం మనకు కలుగుతుంది. అంతేగాని ఇక్కడ ఏం కలుగుతుంది అయ్యా? ఈ సాయిబాబా గురించి మన ఇలవేల్పులు, మన తాత ముత్తాతలు ఎవరిని నమ్ముకున్నారు, ఏ రకంగా వాడు ఆనందంగా ఉన్నారు, అది మనకు కలుగుతుందండి. ఇంతకంటే కోరుకోవాల్సింది అమ్మా. అందుకని చాలామంది చెప్తారు, ఎన్నేళ్ళైనా బతకని దాం స్వామి, ఒకరి చేత చేయించుకోకుండా పోతే బాగుంటుంది. ఒక తల్లి నమస్కారం చేస్తే నీ తలేమో తలకాయ ఊపింది. మనం అనుకున్నంత సులభంగా తగదమ్మా. అనాయాసంగా పోవాలని అనుకుంటాం, కానీ ఎవరి చేత చేయించుకోకుండా పోవాలి అనుకునేది మన చేతిలో లేదు. ఎందుకు చేయించుకుంటాము? రుణం ఉన్నది, వాడు చేయాలి కాబట్టి మనం ఉండాలిగా. మనం లేని వాడు ఎవడికి చేస్తాడండి? వాడు రుణం తీర్చుకోవాలిగా. అందుకని మనం ఉండాలంటే కాళ్ళు కీళ్ళు నొప్పులు పుడుతుంటే ఎవరు ఏందిరా నువ్వు రోజు రావురా, ఏదో ఇంకా తప్పవి. కాబట్టి వాడు రుణం తీర్చుకోవాలన్నా మనం ఉండాలి, మన రుణం తీర్చుకోవాలన్నా మనం ఉండాలి. అసలు రుణం ఎందుకండి? ఇది వద్దు. ఏం రుణం లేకుండా ఎవరు తీరుస్తారమ్మా? ఒక్క గురువే తీరుస్తాడు. అది ఏం చేస్తాడు? పునర్జన్మన విద్యతే. అది శ్రీశైలంలో జ్యోతిర్మయ లింగం, ఇక్కడ జ్యోతిర్మయ లింగం, కాశీలో జ్యోతిర్మయ లింగం. ఇన్ని క్షేత్రాన్ని వీరి పుణ్యమాన్ని మనం దర్శించుకుంటున్నాం, అక్కడ సేవలు చేస్తున్నాం, మన సచ్చరిస్తున్నాం, మన బాబా నామాన్ని చెప్పుకుంటున్నామంటే ఎవరో అదృష్టవంతులు కాదు, మనమే. వాడు ఎవడో అదృష్టం కాదు, మనం అదృష్టవంతులమే. చాలు ఒక తృప్తి ఆనందంతో స్వస్తి చెప్పాలి. కానీ ఏందో 7 రోజులు చేయమన్నాడు, ఏదో పర్వాలేదు చూద్దానండి వచ్చేసారి అంతే. వద్దమ్మా. ఎంత ఈ ఆనందాన్ని మూటగట్టుకొని పోతే అదేమి ఇక్కడ కారిపోదు. పైన ఇంకోటి చెప్తున్నా, మీరు ఇక్కడి నుంచి ఆభరణాలు కొనుక్కొని పోయినారే అనుకో, స్మగుళ్ళు కూడా అమ్ముతారు, నాకు కూడా తెలియదు. ఈ రామేశ్వరం వీటిల్లో బయట నుంచి వచ్చే దొంగలు పడ్డా ఎవడు ఇది మూట కట్టుకొని పోండి. ఏది? ఈ సచ్చరిత్రను, ఈ ఆలోచనలను, ఈ నామస్మరణను ఇది మూట కట్టుకో. ఎవడు దొంగిలిస్తాడమ్మా? ఏ హరుడు కానీ ఏ మహావిష్ణువు అయితే ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉండే రాముడు ఏం చేస్తాడు? ఆయన తమ్ముడితో పాటు వస్తాడు. వీటి దగ్గర దొంగతనం చేస్తావా? ఈ పోగొడతా. అమ్మా నువ్వు ఒకవేళ ఆభరణాలు తీసుకపో. తెలుసు కదమ్మా మీకు, త్యాగరాజస్వామి వాళ్ళ రాజుగారు సర్భోజీ మహారాజు గారు ఆభరణాలు ఇచ్చాడు, ఆయనకి ఇష్టం లేదు. ఆ పలకీలో పెట్టాట. ఈయన పలకీలు ఎక్కడైనా ఈయన పక్క నుంచి పోతున్నాడ. దొంగలు చూశారు, నా వాళ్ళకి దొంగలు చేసిందట. ఇది ఎక్కడో నేను విన్నంతవరకు కాళహస్తి దగ్గర వస్తున్నారట. ఏముందిరా బాబు మీ దగ్గర? నాకు తెలియదురా బాబు, ఏం కావాలి మీకు? తీసుకోండి అన్నాడు. ఆ పల్లకి దగ్గరకు వచ్చేటాడికి 2 కనపడుతున్నారట వాళ్ళకి, ఆ దొంగలకు. ఓ అమ్మ, వాళ్ళని చూస్తే వీళ్ళకి ఏంలా ప్రాణం పోయేటట్టుంది.
అతను మోహన్ చూస్తుంటేనే వీళ్ళకి వెలిసిపోతున్నారు. అయ్యా మా వల్ల కాదు. ఈరోజు చూస్తే ఉన్నాయి ఆభరణాలు అక్కడ. ఏంటో ఎవరు చేసి ఎవరు కనపడ్డారా? నేనేం చేయలేదా? ఎవరో స్వామి మీ పలకి అటు ఇటు ఉన్నారయ్యా ఇద్దరు. మన ఇద్దరు ఇక్కడ ఈ రామేశ్వరంలో నుంచి మనం ఒకవేళ ఆభరణాలు ఏమైనా తీసుకుపోయినా, ఆస్తిపాత్రలు ఏమైనా కట్టుకుపోయినా మనకు రామలక్ష్మణులు ఇద్దరండి. మనం వెంబడి ఉంటారు ఎప్పుడో మనం గురు సేవలో ఉంటే. కాబట్టి ఈ ఆలోచనతో సచ్చరిత్ర చివరికి చెప్తున్నా కదా. ఈరోజు పల్లకి సేవ అంటున్నాం. ఈ పల్లకి సేవ, ఈ చావడి ఉత్సవం ఏదైతే ఉందో బాబా పౌళింపు సేవకు చేశాడు. ఆయన ఎక్కడ పడుకునేవాడట కొన్నాళ్ళు తెలుసా మీకు? చావడిలో పడుకునేవాడు. అది ఈ తల్లి చూడండి, బల్ల మీద పడుకునేవాడు ఆయన. బల్ల మీద పడుకునేవాడు ఎట్లా పడుకున్నాడు మీకు తెలుసు. అద్భుతమమ్మ నిజంగా దృశ్యం. అట్లాంటి ఆయనకు చావడి ఉత్సవం చేసి పడుకోమంటే పడుకుంటాడమ్మా. చివరికి పడుకుంటాను, నీకు బల్ల చేస్తాను, నీ మహంతపతి కూడా చేయిస్తాను కనుక దీక్షిత్ గారు ఏమన్నాడండి బాబా, నేను పడుకున్నానంటే అప్పుడు పడుకున్నాను కానీ మహంతపతి కూడా పడుకోలేడు. ఎవడు పడుకోలేడు ఆ బల్ల మీద. నిద్రకు బానిసైన వాడు అంటే నేను కూడా అంటే ఎప్పుడు ఆయన బల్ల మీద పడుకున్నాడంటే అది చూశారు చాలామంది, ఆశ్చర్యపడ్డారు. ఎప్పుడు పడుకోమంటే పడుకుంటాడా? అది ఈశ్వరతత్వం. ఈశ్వరుడు ఎప్పుడు మనకు అవసరమని పెట్టి మహిమను చూపిస్తాడంతే, ఝలక్కది. కానీ అదే మహిమ కాదు. దానికి లొంగిపోకండి, ఆకర్షితులు కాకండి, మీరు హాయిగా నిద్రపోండి. మాంసపతి అదే ఆయన కింద నిద్రపోతాడు, నేను కూడా కింద నిద్రపోతా. ఆయన నా కోసం బల చేస్తే ఆయన కూడా గౌరవ చేస్తా. అన్ని అందరూ బెర్తల మీద పడుకుంటారా? కాదు కదా. కాబట్టి ఇదండి, ఇది సచరిత్ర. కాబట్టి మనం ఎలా నిద్రపోవాలి, మనం ఎలా జీవించాలి అన్నీ కూడా ఎక్కడ జరగాలంటే ఒక్కటి భావన భావన భావన. ఏ భావన ఎక్కడ ఉంటే ఆ భావన. అందుకని చెప్తాను, మనోస్థితి పరిస్థితి అంటారు. రామేశ్వరంలో ఇది పరిస్థితి. మనోస్థితి ఇక్కడ కాకుండా వనస్థితి పురాణంలో పోతే ఏముంది? మనోస్థితి అక్కడికి పోతుంది కదా, దానికేం. కానీ పరిస్థితి ఏది? రామేశ్వరంలో. అది కూడా ఇట్లాంటి మహాత్ముల సన్నిధిలో ఒక ఆశ్రమంలో మనం మననం చేసుకుంటూ వనస్థలిపురంలో నా ఇంట్లో అంటే ఎట్లా ఉంటుందమ్మా మనోస్థితి అది. అందుకని మనోస్థితి ఎప్పుడు కూడా ఒక రకంగా ఉండదు. ఆ మనోస్థితిని స్థిరపరచుకున్నావో హాయిగా నిద్ర వస్తుంది, హాయిగా ఉంటుంది. కానీ మనోస్థితిని ఎప్పుడైతే నువ్వు కొంత బలహీనం చేసుకుంటావో అప్పుడు చక్కగా. అందుకని చాలామంది మీరు అనుభవిస్తుంటారు, శారీరకంగా జ్వరం వస్తుంది, ఏవేవో బాధలు ఉంటాయి. మనోస్థితిలో కనుక నేను నా గురువు సేవలో ఉన్నాను అనుకున్నాను అనుకోండి, ఆ రోగం ఉపశమనం కలుగుతుంది. అందుకని చూడండి, కొంతమంది వాళ్ళ పిల్లల ఏదన్నా వచ్చిందనుకోండి, చేయాలి కార్యం, వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు. తాతగారు కూడా లేచి డాన్స్ వేస్తారు. ఎందుకు? మనవరాలి పెళ్ళి. అదే నువ్వు కనుక ఏదైనా అయ్యా నువ్వు కాస్త రాత్రంతా ఇట్లా కష్టపడి వద్దండి, నా వల్ల కాదండి, రేపు నిద్ర లేకపోతే జ్వరం వస్తుందేమోనండి ముందే. ఇది ఎందుకంటున్నా అంటే ఈ రకంగా మనము మన మనస్సును దయచేసి ఉత్సుకతతో ఉంచాలంటే మన పిల్లలు, మనము, మన భర్త, భార్య ఇవి కాక ఈ దీని మీద ఉండేది ఉంచండి. కాదండి, నీ పిల్లలతో నువ్వు హాయిగా ఉంటే బాబాకు చాలా ఆనందమే, మన తాతగారే అయినా. కానీ దానికే మాత్రం పరిమితం కాకండి, దానికి మాత్రమే పరిమితం కాకండి. రామేశ్వరంలో వచ్చామంటే ఎంత దేశమండి, ఎక్కడ హిమాలయాలలో గంగా నుంచి వచ్చినటువంటి నీరు కూడా ఇక్కడికి వస్తుంది. ఎక్కడో అయోధ్యలో ఎక్కడో పుట్టి పెరిగి ఎక్కడో మిథిలానగరం ఎక్కడో ఉందటండి హిమాలయ దగ్గర. అక్కడ పెళ్లి చేసుకున్న ఆయన ఇక్కడికి వచ్చాడంటే, ఇక్కడికి వచ్చిన ఏం గడిచాడండి? పెద్దనందని తర్పణాలు ఇచ్చాడు, చక్కగా ఈశ్వరుడికి ప్రతిష్ఠ చేశాడు. అది జ్యోతిర్మయ లింగమే. 12 జ్యోతిర్మయ లింగాలలో ఈ దీనికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఏదంటే, శ్రీరాముడు అంటే శ్రీ మహావిష్ణువే. అట్లాంటి ఆయన సపత్ని సమేత. ఏమండి గుళ్ళోకి వచ్చారండి, పూజ చేస్తారండి, మీ భార్య ఎక్కడ పోయిందండి? ఏమండి ఆమెకి అయితే మీరు కూడా వెళ్ళిపోండి అది అనాలట. ఇప్పుడు ఎవరు అంటారా? పర్వాలేదండి, మా ఆవిడ పేరు చెప్పండి, ఆమె రాదులేండి. ఏం చేస్తాను, ఇక డబ్బులు రావాలి పూజ. కాబట్టి సపత్ని సమేత, భార్య లేకుండా ఏ రకంగా కూడా నీవు ఈశ్వరుడి దగ్గరకు వచ్చి వద్దు. ఎందుకంటే ఆయన ఏమిస్తాడండి, ఆయన కూడా అట్లాంటి స్థితిలో ఇక్కడ అమ్మవారితో కలిపి శివలింగ ప్రతిష్ఠ చేశాడు. అది విశిష్టత.
మిగతా ఏ క్షేత్రానికి లేదు ఇది. అట్లాంటి హరిహర క్షేత్రంలో అమ్మవారండి నిజంగా. మరి బాబా ఎక్కడున్నాడు? ద్వారక అమ్మవారి ఒడిలో ఉన్నాడండి ఆయన. మరి అందుకనేనేమో మనకి నాలాంటి చాలా అల్పుడికి ఇంత చక్కటి ఆలోచన కలిగించి మీ అందరి సాంగత్యంతో మననం చేసుకొని ఒకటే ఏవో మన స్వామి చెప్పినట్టు ఉంది. ఇది ఇప్పుడు నేను ఏదో చెప్తా, ఒక ఆమె నవ్వింది, ఒక ఆమె నమస్కారం చేసింది. ఎవరితో ఏమో చెప్పలేనండి. కానీ వీలున్నంత వరకు ఈ ఆలోచన మనస్సులో ఉన్న దాన్ని ఆచరణలో పెట్టగలిగినట్టుగా ఉండేటువంటి స్థితిని ఎవరు అనుగ్రహిస్తారమ్మా? సాయిబాబా కాదని మీలాంటి వాడు. ఎందుకంటే ఆయన షిరిడీలో మా అబ్బాయి పోయినాడన్న, ఏమోనండి రామేశ్వరం మీరు రావాలి స్వామి, నేను రోజు బాబాకు నమస్కారం చేస్తాను. షిరిడీలో ఉండి ఆయన చెప్పాను, ఫోన్ చేసి చెప్పాను, మేము బాబాకి నమస్కారం చేసి చెప్తాం, రోజు పట్టుకుంటాం. ఆయనకి ఏ ఇబ్బంది అయినా అబ్బాయి పోయినాడు కానీ రామేశ్వరం రావాలని. అమ్మతో పాటు వస్తున్నారా లేదా అన్నాడు. ఇదిగోండి అక్కడే ఉంది, అమ్మతో మీరిద్దరు రావాలి రామేశ్వరం. ఎందుకంటే కాసేపు, ఎందుకంటే నాకేమన్నా బాబాయ మేనమామ ఏమవసరం, అది షిరిడీలో ఉన్నారు. ఇంక ఈ సంగతి నేను చెప్పనక్కడ. అందుకనే చెప్తున్నామ్మా, మీ మనస్సులో ఉండేటువంటి ఆలోచన ప్రకారమే బాబా ఎక్కడో లేడు, మన అందరిలో ఉన్నాడు. కానీ నాకు ఉందని ఆశీర్వచనం ఈ రకంగా నిశ్చింతగా ఆనందంగా. ఇంకోటి నేను ఏదో గొప్పగా చెప్తున్నాను, దీన్ని ఆచరణలో పెట్టండి కాదు, నేను చెప్పనట్ల. ఎందుకంటే మా అమ్మ చెప్పిందని కాదు, ఎవరి ఓపిక వాడది, ఎవరి అనుభవం. అందుకని నేను పదే చెప్తుంటాను. ఈరోజు మా ఆవిడ ఎదురుగా కూడా ఉన్నా చెప్తున్నాను. ఆమెకున్న నమ్మకం, అనుభవం ఆమెకు. నువ్వు రా కాదండి, ఆమెకు ఉండాలి ఇంట్రెస్ట్. నా కూతురుకు ఉండాలి, నా కొడుకు ఉండాలి, అందరూ అంతే. అట్లని నేను వాళ్ళు చెప్పనగా వస్తారు, కానీ అనుభవం వాళ్ళ ఇష్టం. అందుకే నా కుటుంబం గురించి నేను చెప్పలేకపోతే, ఏ ప్రమోద్ గారు మీరు కూర్చొని మీరు వినండి నాన్నకటి చెప్తాను, ఇంక ఈయనకేం చెప్తానండి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఏదో శక్తి నాలో ఉంది అంతే. ఆ శక్తి ఏదంటే మీ అందరూ నన్ను గుర్తు చేసుకోవడమే ఆ శక్తి, అంతకంటే వేరే శక్తి లేదని అది గుర్తు చేస్తూ, చివరిగా మీకు అందరికీ తెలుసు, సాయంకాలం ఒక భౌతికంగా అంటే మన కళ్ళెదురుగా బాబాను ఒక విగ్రహంగా పల్లకిలో ఊరేగించడం. ఆ రోజున ఎలా పల్లకిలో ఊరేగించారు? ఊరేగించలేదుగా, మరి నిద్ర పుట్టడానికి ప్రయత్నం చేశారు. ఆయన నిద్రపోయాడా? మరి రామేశ్వరంలో ఆ పల్లకి సేవ. నేను అందుకనే మరి రేపన్నారు, నాకేదో వేరే ఇబ్బంది, రేపు మధ్యాహ్నం వెళ్ళిపోతున్నాను, ముగింపు అది. కానీ ఈ రోజున శుక్రవారం రోజున అది కూడా ఈ పల్లకి సేవ జరుగుతుంది కదా. నేను ఆ పల్లకి సేవ అసలు ఎందుకు నిద్ర పట్టేటప్పుడు కావడం తీసుకెళ్ళారు బాబా. ఆ 2 గదుల స్థలం నన్ను పడుకోవడం ఏంటి, అది గుర్తు చేస్తున్నాను. రామేశ్వరంలో చివరికి గుర్తు చేస్తున్నాను. కాశీ అనేది హరుడుండే క్షేత్రం. అక్కడ వీరి పుణ్యమాని 7 రోజుల పాటు నిశ్చితగా 9 రోజులు ఉన్నాము అక్కడ. 7 రోజులు గుర్తు చేసుకున్నాం. చాలా అనుభవాలు పొందారు. ప్రత్యక్షంగా వీళ్ళు చూశారు, దీపాలు ఇదిపోవడం, శివలింగాలు రావడం, ఇవన్నీ జరిగాయి అక్కడ కాశీలో. ఈశావాస్యం చెప్పాను. ఇక్కడ రామేశ్వరంలో ప్రత్యక్షంగా ఇదేంటి, ఇక్కడ శివుడి యొక్క స్థితిని, రూపాన్ని పూజించి నారెవరో ఇద్దరు కలిసి సపత్నీకంగా, అంటే శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి, ఇంత గొప్ప క్షేత్రం. కాబట్టి ఈ క్షేత్రంలో అటు కాశీ ఇటు రామేశ్వరం ఎందుకు చెప్పారా అని అంటే ఇది కాదు. ఆ కాశీ రామేశ్వరంలో గురుతత్వం గురించి ఇట్లా, అక్కడేమో ఈశావాస్యం, ఇక్కడేమో హరిహర తత్వం. మరి అనుగ్రహించిన మీ అందరికీ మరొకసారి పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ, ఆ పల్లకి సేవ ఆ రోజుల్లో ఎలా జరిగిందో ఈ కొద్దిగా మాటల్లో గుర్తు చేశాను. ఇప్పుడు ఒక పాటలో మననం చేసుకుంటాను. దయచేసి తల్లి, నా వెంబడి ఎవరు పాడకండి. కారణం నేను సరిగ్గా పాడలేదు, మీరు బాగా పాడగలిగిన వాళ్ళు, అంతేనా సార్? అపురూపమైనది పల్లకి సేవ, షిరిడీలో సాయికి అపురూపమైనది పల్లకి సేవ.
అపురూపమదే అసమానమది అపురూపమదే అసమానమది సావడి వెళ్ళే ఊరేగింపది అపురూపమైనది పల్లకి సేవ సుస్వరములతో పాటలు పాడగ తగిట తగిటని తాళములేయగ ద్వారకమాయి అలంకరించగా ద్వారకమాయి పరవశించగా బాబా ఎదురుగా భజనలు సాగగా ప్రతి గురువారము ఆనందముగా భక్తులు చేసే సంకీర్తనముగా అపురూపమైనది పల్లకి సేవ ద్వారకమాయిని అలంకరించిరి తులసి కోటకు మెరుగులు దిద్దిరి పల్లకినేమో సిద్ధము చేసి కామకర్ణిని సింగారించిరి తేజహారతికి ముందే జనము చూడగ వచ్చిరి ఆ ఉత్సవము అపురూపమైనది పల్లకి సేవ మసీదు నిండా భక్తులు చేరి వారులు తీరి బయటను నిలిచిరి కొందరు దివిటీలను వెలిగించిరి రక్షక భటులుగా కొందరు నిలిచిరి సాయినాథుని సేవకులమని ఇక్కడ ఆపుతున్నా సాయినాథుని సేవకులమని నాకు ఎట్లా గుర్తుకొచ్చిందంటే ఏమండి మీరు బ్రాహ్మణ సార్ ఏం కులం సార్ ఇక్కడ ఏ కులం అండి సాయినాథుని సేవకులమని షిరిడీ చేరిది దివ్యోత్సవమని అపురూపమైనది పల్లకి సేవ భక్త మహల్తుడు వైపుండగా ఎడమ వైపున తాత్యాగుండగా సాయినాథుడు లేచి నిలువగా వెనుక ఛత్రమును జోగు పట్టగా మంగళధ్వనులు మార్మోగంగా షిరిడీపురమే పులకెంచంగా ఇదంతా రూపం అండి, ఇది హరిస్వరూపం. ఇప్పుడు మనకు ఆ రకంగా ఎవరికో డ్రెస్ వేసి అటుకొని ఇక్కడొని నిల్చోబెట్టి జరుగుతున్నాయి, ఇది కాదండల్లా. కానీ ఇదంతా లయం చేయబడినటువంటి స్వరూపాన్ని భావించుకోవాలంటే అది భావనలోనే ఆనందం పొందగలుగుతాం. ఏమండి ఇది సరైన డ్రెస్ వేయలేదండి, బాబాలాగా ఒకరిని పడతారు మాలతో అంతే. చిలుమున్న కపనీలోన వేసుకొని సటకానేమో సంక పెట్టుకొని ఉత్తరీయమును పైన వేసుకొని సాత్య ఇచ్చిన షాలు వేసుకొని కదిలను బాబా యోగీశ్వరుడిగా దత్తదేవుడని భక్తులు పగడగా అపురూపమైనది పల్లకి సేవ వాయిద్యాలు మారు మ్రోగను టపాకాయలు కళపెళపేను దునిలుకో కట్టెను కాయి కడిల్చను మసీదులోని దీపము నార్పను నడిచే నేలపై గుడ్డలు పలచగా సాయి అడుగులకు మడుగులు వత్తగా అపురూపమైనది పల్లకి సేవ సంతోషముతో మనసు పొంగను భక్త మహల్తుడు నృత్యము చేతను చామకన్నము ముందుగా నడిచను బాబా నామము మిన్ను ముట్టెను మసీదు నుండి బయటకు వచ్చను సావడి వైపు సాయి నడిచను అపురూపమైనది పల్లకి సేవ తూర్పు దిక్కున భానుని బోలెను సంధ్యా సమయము సూర్యుని బోలెను ఉత్తర దిక్కుకు బాబా చూచను పరధ్యానములో ఋషిగా నిలిచను సద్గురు సాయి నిరంజనుడిగా నడిచను అందరిలోని దేవునిగా అపురూపమైనది పల్లకి సేవ రంగుల దీపములెత్తి నిలువుటద్దములు రెలాడగట్టి తెల్లని రంగును కప్పుకు వేసి భక్తులు చావుడిని అలంకరించి ముందుగా తాత్యాలోనికి వెళ్ళను ఆసనమేసి సాయిని పిలిచను అపురూపమైనది పల్లకి సేవ పఖముల కోటను సాయికి తొడిగిరి కస్తూరి నామము తిలకము దిత్తిరి కుచ్చు కిరీటము తలపై పెట్టిరి మెడలో మాలను నగలు వేసిరి సాయి ముఖమెంత ప్రకాశించగా కన్నులు అర్పగా భక్తులు చూడగా అపురూపమైనది పల్లకి సేవ గద్దెప సాయి కూర్చొని ఉండగా నిమోన్కరుడు ఛత్రము పట్టగా సాయి చేతులకు గంధము పూయగా తాంబూలమును సమర్పించగా వెండి పళ్ళెములు కాళ్ళు కడుగగా అర్ఘ్యపాద్యములు జోగు ఇవ్వగా అపురూపమైనది పల్లకి సేవ మోహము లేని నిరాడంబరుని అవధూతయగు ఆ పరమాత్మని భక్తుల ప్రేమకు లొంగే దేవుని సావుడిలో నిదురించే సాయిని అర్చన చేసి హారతులివ్వగా భక్తులు హృదయానందమునందగా అపురూపమైనది పల్లకి సేవ కని వెలియరుగని దివ్యోత్సవమని ఇక ముందన్నడు
ఇక ముందన్నడు జరగబోదని చెడు కలలేవి నిద్రలు రావని హేమాడిపంతో వర్ణించినది రాజేంద్రుడు పాటక మలచినది అపురూపమైనది పల్లకి సేవ. అందుకని చాలామంది అమ్మ నాకు వాళ్ళ అనుభవం చెప్పారు, మాకు కూడా అట్లాంటి అనుభవం కలిగింది. మనకు ఏదైనా సమస్య కానీ బాధగా కానీ ఉంటే నిద్ర రాదు. నిద్ర రావడానికి చాలామంది నిద్ర మాత్రం కూడా వేసుకుంటారు, చాలా ఇబ్బంది పడతారు. ఈ పల్లకి ఉత్సవం అనేది ఏదైతే ఉందో ఆ అధ్యాయం 37వ అధ్యాయాన్ని, అది పత్తినారాయణరావు గారి పుస్తకం కావచ్చు, ఏదైనా కావచ్చు, కొద్దిగా తలుచుకొని పడుకోండి. నిద్ర వస్తుంది, బాగా వచ్చింది చాలామందికి, అక్కడ చాలా రోగాలతో అనుభవించేవాడు. నెక్స్ట్ ఏమిటంటే మామూలుగా కొంతమంది నిద్ర వస్తుంది కానీ కళలు వస్తాయి. ఆ కళలో మనకు అనుగుణంగా రావాలని లేదు, చెడు కళలు కూడా వస్తాయి, అవి కూడా రావటండి. అంటే అంత గొప్ప, ఎందుకంటే ఈశ్వరుడమ్మా బాబా గురువు ఆయన. ఎప్పుడైతే ఆయనకు ఉత్సవం చేసినట్టు మనం కళలోకి వచ్చిందనుకో, ఓకే. అందుకని చెప్తారండి, శివుడికి ఉత్సవం చేసామని, శివుడికి ఏముందండి, ఆయనకేమే అప్పుడప్పుడు పక్కన అమ్మవారిని పెడతాం చేస్తాం, కానీ ఆయనకి అవసరమా? అట్లాగా ఏమి కోరుకొని వాడండి శివుడు. ఆయనకి నేనేదో ఉత్సవం చేస్తానని ఎట్లా ఒప్పుకున్నాడే అనుకో, ఇంకా మన అదృష్టం. కాబట్టి బాబాని ఈ రకంగా గుర్తు చేసుకున్న మన అందరికీ మరొక్కసారి అవకాశం కల్పించిన నాకు నమస్కారం చెప్తూ, చివరిగా సస్య ప్రజాపరిపాలయంతా నాయన మధ్యాహ్న మహిమహిత గో బ్రాహ్మణే ప్రేషమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయా పుత్రా పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాం చుతం. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనాభవతు सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा अपराधं विहितमहितं वा सर्वमेतत्क्षमस्व. जय जय करुणाब्धे प्रभो श्री साईनाथ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय.